వాడిని సృజించిన దినం గురించి అక్కడ హెజ్కేలు ప్రవక్త ప్రవచిస్తున్నాడు, చెప్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, వాడిని దేవుడు సృజిస్తున్న దినమున వాడు యథార్థమైన దూతగా ఉన్నాడు. వాడికి వరాలు ఇవ్వబడ్డాయని, సంగీత వాయిద్యాలు వానిలోనే పెట్టబడ్డాయని, ప్రశస్తమైన రాళ్ల చేత బంగారము చేత వాడు అలంకరించబడ్డాడని, మరి వాడు చాలా అందమైన వాడిగా సృజించబడ్డాడని చాలామంది అనుకుంటారు. లూసిఫర్ అంటే నల్లగా, 2 పళ్ళు పేదగుండి, భయంకరంగా 2 కొమ్ములుండి అలా ఉన్నాడు. లూసిఫర్ చాలా అందమైన వాడు. అందుకే బైబిల్ ఏమన్నాడంటే, అందము మోసకరము. అవ్వ కూడా పడిపోయింది అందం కోసమేనా? ఆ పండు చూపునికి ఎలా కనబడిందట? అందముగా కనబడింది, చూడడానికి అందంగా కనబడింది. ఆమెకు అందం కావాలని కోరుకుంది. ఇప్పటికీ స్త్రీలకు అదే గుణమా? స్త్రీల దగ్గర ఆమె వినపడతలే. ఇప్పటికీ స్త్రీలకు అదే గుణమా? నేను అందంగా ఉండాలి. అరే అలాంటి చీర కట్టుకోవద్దమ్మా. లేదు నేను కట్టుకుంటే ఇది కట్టుకుంటే నేను అందంగా కనబడతా. ఓరి లూసిఫరు, మళ్ళీ వచ్చినవారా ఈమె దగ్గరికి? అలాంటి చీరలు మనం కట్టుకోవద్దు, అలాంటి జాకెట్లు మనం కుట్టించుకోవద్దు, అలా వీపంతా కనబడే విధంగా అలా పొట్టి జాకెట్లు కుట్టించుకోవద్దు, అలా నడమంతా కనబడే విధంగా జాకెట్లు కుట్టించుకోవద్దు, అలాంటి చీరకట్టులు మనం కట్టుకోవద్దు. స్త్రీ శరీరము పవిత్రమైనది. జీవమును తీసుకురావడానికి దేవుడు స్త్రీ శరీరాన్ని పెట్టాడు. అక్కడ అందరికీ ప్రదర్శించడానికి ఆ స్త్రీ శరీరాన్ని పెట్టింది. భూమిపైకి జీవాన్ని తీసుకొచ్చే ఒక పవిత్రమైన సాగరము స్త్రీ అయి ఉన్నాడు అన్నాడు ప్రవక్త. కానీ అందాన్ని కోరుతూ శరీరానికి అంటుకపోయే బట్టలు అవి వేసుకుంటే ఏమవుతుంది? మొత్తం రూపం అంతా కనబడతా ఉంటుంది, తొడలన్నీ కనబడతా ఉంటాయి. ఎస్, ఈరోజు పంజాబ్ డ్రెస్ ఒకప్పుడు ఆ పైన వేసుకున్న టాప్ కింది దాకా ఉంటుంది, కానీ ఇక్కడికి ఉండేది ఏది? ఆ చీలిపోయేది. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇది నడుస్తా అంటే ఏమవుతుందో తెలుసా? మొత్తం భాగం అదే కనపడతా ఉంటుంది. నాన్ సెన్స్. ఏంటిది? అది దయ్యం, లూసిఫర్. స్త్రీ ఇప్పటికీ అదే అందాన్ని కోరుతున్నది. అంతేకాదు, మనం చివరి దినములలో ఉన్నామన్నది ఒక సూచన. అనేక సూచనలు. ఒక సూచన ఏంటో తెలుసా? స్త్రీ అందంగా తయారవుతుంది, స్త్రీ అందంగా పుడుతుంది. అందుకే ఇప్పుడు అంతా అందంగా పుడుతున్నారు, అవునా కాదా? స్త్రీ అందం పెరుగుతుందా లేదా ఇప్పుడు? ఎస్, అది సూచన అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. మై ఫ్రెండ్స్, నా స్నేహితులారా, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు లూసిఫర్ విని పోరాటం ఎక్కడ ప్రారంభమైందంటే పరలోకంలో ప్రారంభమైంది. అక్కడ మిఖాయేలు వాడిని వెలగొట్టినప్పుడు వాడు నేరుగా వచ్చి ఎక్కడ పడ్డాడంటే, వాడు వచ్చి ఏదోని తోటలో పడ్డాడు వాడు. అందుకే హెజ్కేలు 28:12 వాడు నువ్వు దేవుని తోటకు ఏదోనులో ఉంటివి అన్నాడు. ఆ దేవుని తోటకు ఏదోనులో ఉన్నా అది ఎవరో కాదు కానీ, ఆ లూసిఫర్ ఎవరో కాదు కానీ, మంచి చెడుల తెలివినిచ్చే వృక్షమే ఆ లూసిఫర్ అయి ఉన్నాడు అక్కడ. ఎందుకంటే జీవ వృక్షము యేసుక్రీస్తు అయి ఉన్నాడు అక్కడ. ఆమేన్. ఇప్పుడు ఆ పోరాటం పరలోకము నుండి ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి. ఈ పోరాటం ఎప్పుడు ముగించబడుతుంది? భూమిపైననే. పరలోకమునకు మనం వెళ్ళిన తర్వాత, ఎత్తబడిన తర్వాత ఏం చేస్తాం మనం? 12:7 ప్రకారంగా వానితో యుద్ధం చేస్తాం. వాడిని ఏం చేస్తాం మనం? వాడికి ఇక శాశ్వతంగా పరలోకంలో స్థలం లేకుండా, ఇక వాడికి శాశ్వతంగా లేదు, ఇక వాడు వెళ్ళడానికి వీల్లేదు పరలోకానికి. వాడిని మనం అక్కడి నుండి వెళ్ళగొడితే, ప్రవక్త 4వ ముద్రలో వాడు నేరుగా 4వ ముద్రలో ఉన్న ఆ పాండుర వర్ణపు గుర్రము పైన స్వారీ చేయుచున్న వానిలో వాడు నేరుగా అవతారం ఎత్తుతాడు. ఇక అంటే అర్థం ఏంటిది? ఇటు వధువు ఎత్తబడుట, అటు లూసిఫర్ కిందికి వచ్చుట. ఇప్పుడు వాడు పూర్తిగా అవతారం ఎత్తకుండా వధువు ఇక్కడ అడ్డగిస్తున్నది, పరిశుద్ధాత్మ ఇక్కడ అడ్డగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ వధువు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రకటన 12:7 ప్రకారం యుద్ధం జరుగుతుంది. వాడిని అక్కడి నుండి వెళ్ళగొడితే వాడు నేరుగా ఎక్కడికి వస్తాడు? వాడు ఇప్పుడు పోపుల్లో వాడు అవతారం ఎత్తుతాడు. వాడు
దానికోసమే వాడు ఇప్పుడు మతాన్ని, రాజకీయాన్ని, దైవపాత్మలను ఏకం చేసి మిశ్రమమైన రంగులతో వాడిప్పుడు, అర్థమవుతుందా, మిశ్రమమైన రంగులు కలిగిన గుర్రము పైన వాడిప్పుడు 3 రంగుల మిశ్రమమే పాండుర వర్ణపు రంగు. అది మూడు రంగుల మిశ్రమముతో కూడింది. అది ఆ 3 రంగుల మిశ్రమమైన గుర్రము పైన వాడిప్పుడు స్వారీ చేస్తా ఉన్నాడు. కానీ పూర్తిగా కాదు. వింటున్నారా? ఎందుకు? వధువు వెళ్ళిపోవాలి ఇక్కడి నుండి, అక్కడికి వెళ్ళి వాడిని వెళ్ళగొట్టాలి. వాడు అప్పుడు అవతారం ఎత్తుతాడు ఇక్కడ. అయితే దానికోసమే వాడు ఇప్పుడు ఇవన్నీ సిద్ధపరుస్తూ ఉన్నాడు. వాడు దానికోసమే ఇప్పుడు మతాన్ని, రాజకీయాన్ని, దైవపాత్మలను ఏకం చేస్తా ఉన్నాడు వాడు. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పని. ఇప్పుడు అర్థమవుతుందో పోప్ ఎందుకు జరుగుతున్నదో, ఇవన్నీ మనం ఎందుకు వింటున్నామో, పోప్ గురించిన న్యూస్ మనకి ఎందుకు కావాలి, ప్రపంచ దేశాల్లో జరుగుతున్న న్యూస్ మనకి ఎందుకు కావాలా? ఏంటి పాస్టర్ గారు ఏంది అన్ని కరెంట్ అఫైర్స్ చెప్తున్నాడు. మనం ఏమైనా దాన్ని ఏమంటారు, అదేం పరీక్షలు అవి, ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలు రాస్తానమ్మా, మనం ఏమైనా దాని గ్రూప్స్ రాస్తానమ్మా? ఏం పాస్టర్ గారికి ఇవి చెప్తున్నాడు ఏంది? ఒరే అవన్నీ వాక్యం రా, ఓ పిచ్చిదానా, అవన్నీ వాక్యం. అవి అది తెలుసుకోకపోతే నువ్వేంటో నీకు అర్థం కాదు. నువ్వెందుకు భూమిపై నువ్వు అర్థం కాదు, నువ్వు ఎడిపోతావు నీకు అర్థం కాదు. అక్కడ పోయి యుద్ధం చేయాల్సింది నువ్వే, ఆమె చెప్తావా? చెప్పరట కొందరు, ఇట్లా అంటాను. ఆమె చెప్తావు అంటే చెప్తారు, చెప్పరట. ఒకసారి గట్టిగా చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి. ఒక్కసారి మనం ప్రభువుని, ఒక్కసారి మనము ఆయనను అభినందిస్తూ చప్పలు కొడదాం. ప్రైజ్ టు జీసస్. యేసుకే వందనాలు, యేసుకే మహిమ. ఆమేనంటారా? మన కాలపు ప్రణాళిక మనకు బయలుపరచబడతా ఉన్నది. ముద్రలు తెరబడు ద్వారా మనం ఏమై ఉన్నామో అర్థమవుతా ఉన్నది. ఏ పోరాటంలో ఉన్నామో అర్థమవుతా ఉన్నది. దేవుడితో పోరాడుతున్నామో అర్థమవుతా ఉన్నది. మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడో అర్థమవుతున్నది. బ్రతబానం అంటున్నాడు, అక్కడి నుండి వాడు నేరుగా పరలోకానికి వధువు వెళ్ళినాక అక్కడి నుండి వెళ్ళగొట్టినప్పుడు నేరుగా వాడు పోపులో శరీరధార అయిపోతాడు. సాతానుడు పూర్తిగా మానవ అవతారంలోకి వస్తాడు. వాని కోరిక తీరుతుంది. అప్పుడు దానియేలు 70 వారంలోని చివరి అర్ధవారం, ఆ అర్ధవారం కాలంలోనే వాడు ఏం చేస్తాడు? ఈ ప్రపంచ దేశాలన్నిటినీ వాడు పరిపాలిస్తాడు. కొంత ఇనుము, కొంత మట్టి పాదముల దగ్గర దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన ఆ బ్రహ్మాండమైన ప్రతిమలోని పాదముల యొక్క రాజ్యం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. వాని కోరిక తీరుతుంది. వింటున్నారా? ఆమనంటారా? ఆ 3.5 సంవత్సరాలలోనే ఇజ్రాయేలు దగ్గరికి ప్రకటన 11లో 2 ప్రవక్తలు వస్తా ఉన్నారు. పూర్వలు మన కాలంలో ఎందుకు ఊడబడ్డాయో అర్థమవుతుందా? ఎందుకంటే ప్రవక్త ఏమన్నాడు? ముద్రలు అది అన్యజనులకు వధువుకైతే బూరలు అది ఇశ్రాయేలులకు అన్నాడు. మరి ఈ కాలంలో బూరలు ఎందుకు ఊదబడుతున్నాయి? 7వ సంకాలంలో ఎందుకు బూరలు ఊదబడుతున్నాయి? 4వ ముద్ర కాలంలో బూరలు ఎందుకు ఊదబడుతున్నాయి? వింటున్నారా? 5వ అధ్యాయంలో ఉన్న బలిపీఠం క్రింద ఆత్మలు అక్కడికి రావాలంటే, బలిపీఠం కింద రావాలంటే 4వ ముద్రలో 7వ సంఘకాలములో హిట్లర్, ముసోలిని, స్టాలిన్, ఐక్మన్ అనే 4 దేశాల నియంత్రణపైకి రోమ ఆత్మ దిగొచ్చి యూదులను చంపాలి. 6 మిలియన్ల యూదులను చంపితే వాళ్ళందరూ అక్కడ బలిపీఠం కింద ఆత్మలుగా నిల్చున్నారు అక్కడ. మరి వారు అంటున్నారు, నాదా సత్యస్వరూపి, ఇంకెన్నాళ్ళ వరకు మా రక్తము నిమిత్తము పగ తీర్చుకోకుండా ఉండు అంటే అప్పుడు స్వరం వినబడతా ఉన్నది, ఇంకా మీ సంఖ్య పూర్తి కాల. ఎందుకు? వధువు వెళ్ళిపోయిన తరువాత వాడు పూర్తిగా వాని వధువులో, వాని సంఘములో, వాని పోపులో వాడు పూర్తిగా అవతారం ఎత్తిన తర్వాత ప్రపంచాన్ని మొత్తం ఏళ్తున్న సమయంలో 2 ప్రవక్తలు యూదుల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ 11వ అధ్యాయం ప్రకారం 2 ప్రవక్తలు యూదుల దగ్గరికి వచ్చినప్పుడు, వింటున్నారా? వాళ్ళిద్దరు ద్వారా, 2 ప్రవక్తల ద్వారా, మోషే, ఏలియాలే వాళ్ళిద్దరు 2 సాక్షులకు నేను అధికారం ఇస్తానంటున్నాడు 11వ అధ్యాయంలో. ప్రకటన 11లో ఆ 2 సాక్షులే జకర్యాలో కూడా కనబడతా ఉన్నారు.
2 ఒలివ చెట్ల వలె కనబడతా ఉన్నారు. ఆ 2 ఒలివ చెట్లే ఆ ఇద్దరు సాక్షులే మోషే ఏలియాలై ఉన్నారు. ఏలియా ఒక పరిచర్య 5వ సారి పనిచేస్తా ఉన్నది అక్కడ యూదుల దగ్గర. వాళ్ళు వచ్చి యూదుల్లో ఉన్న 1,44,000 మందిని, ఒక్కొక్క గోత్రం 12 గోత్రాల నుండి, ఒక్కొక్క గోత్రంలో నుండి 12,000 తీయబడినప్పుడు, అలా 12 గోత్రాల నుండి మొత్తం లెక్క చూస్తే 12 గోత్రాల నుండి 12,000 తీస్తే అవన్నీ కూడితే ఎంత అవుతుంది? 1,44,000 మంది. వాళ్ళు ఇద్దరు ప్రవక్తల ద్వారా రక్షించబడతారు. ఆ 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో దానియేలు 70వ వారంలోని చివరి అర్ధవారంలా సువార్త అటు తిరుగుతుంది. అన్ని జనులను వధువు పైకి వెళ్ళిపోయింది, సువార్త అటు తిరిగింది. ఇప్పుడు దానికోసమే యూదులు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? తిరిగి వాళ్ళ స్వదేశానికి వచ్చారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని ఎక్కడుంటే వాళ్ళతో ఆయన సంధిస్తాడు, వ్యవహరిస్తాడు. వాళ్ళ అన్యజనుల మధ్యలో ఉంటే వ్యవహరించాడు ఆయన. వాళ్ళెప్పుడు కూడా, ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా వాళ్ళ వాగ్దాన దేశంలో ఉండాలి. బూరలు అందుకే ఊదబడ్డాయి ఈ కాలంలో. అందుకే ఇజ్రాయేలులు 5-6 బూరల కింద, వింటున్నారా? 5-6 బూరల కింద వాళ్ళు తిరిగి వాళ్ళ స్వదేశమునకు చేర్చబడ్డారు. అక్కడ ఇర్మియా దానియేలు కాలంలో కోల్పోయిన స్వాతంత్రత ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి 1948లో వచ్చింది. 2500 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇప్పుడు స్వాతంత్రత పొందుకొని సొంత దేశంలో, వాగ్దాన దేశంలో సొంత ప్రభుత్వాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు సొంత సైన్యాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సొంత తపాలమును కలిగి ఉన్నారు. దావీదు యొక్క 6 కోణాల నక్షత్రం ఇప్పుడు ఆ పాత దావీదు నక్షత్రపు జెండా అక్కడ వాళ్ళ యొక్క దేశం పైన రెపరెపలాడుతూనే ఉన్నది. అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? వాళ్ళు స్వాతంత్రం కోల్పోయి 2500 సంవత్సరాలు, వాళ్ళు చెల్లా చెదరై 1900 సంవత్సరాలు. ఎందుకంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో చెల్లా చెదరైపోయారు. రోమ్ సైన్యాధిపతి అయిన తీతు ఎప్పుడైతే వాళ్ళపైన దాడి చేశాడో వాళ్ళు చెల్లా చెదరయ్యారు. 1900 సంవత్సరాల తర్వాత చెల్లా చెదరైపోయి అనేక దేశాలలో శరణార్థులుగా బతుకుతున్న యూదులు 1948లో మే 14వ తారీఖున వాళ్ళు స్వాతంత్రతను పొందుకొని యుఎన్ఓ ద్వారా, ఐక్యరాజ్య సమితి ద్వారా వాళ్ళు గుర్తింపబడి స్వాతంత్రాన్ని పొందుకొని తిరిగి వాళ్ళ స్వదేశానికి వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు 6వ బూర కింద స్వాతంత్రం పొందుకున్నారు. 5వ బూర 6వ బూర వాళ్ళ కొరికే. మొదటి 2 ప్రపంచ యుద్ధాలు. ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పాలా? ఆమేన్. అందుకే బూరలు ఈ కాలంలో ఊదబడ్డాయి. 7వ సంకాలం ఎంత ఇంపార్టెంట్ అండి. ఎన్ని కార్యాలు జరుగుతాయి 7వ సంకాలంలో. ఆమేనంటారా? దేవుడు ఇవన్నీ మనకు ముద్రలలో దాచుంచాడు. ముద్రలు తెరబడు ద్వారా ఇవన్నీ బయటకు వచ్చేసినాయి. సంఘకాలాలు ముద్రలనే ఉన్నాయి, బూరలు ముద్రలనే ఉన్నాయి, ఉరుములు ముద్రలనే ఉన్నాయి, పాత్రలు ముద్రలనే ఉన్నాయి. ముద్రలు ఎప్పుడైతే తెరబడ్డాయో అన్నీ బయటకు వచ్చేసినాయి అక్కడ. ఎందుకంటే బైబిల్ అంతా ముద్రలలో ఉన్నది. 7 ముద్రలలో పుస్తకంలో ఉన్నది బైబిల్ అంట. ఎప్పుడైతే ముద్రలు తెరబడ్డాయో బైబిల్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు నౌ బైబిల్ ఇస్ ఎ ఓపెన్ బుక్. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము తెరవబడిన పుస్తకం అది. అందులో ఇప్పుడు ఏ రహస్యాలు లేవు, అందులో ఇప్పుడు ఏ మర్మాలు లేవు. ఎందుకంటే ఈ బైబిల్ అంతా, ఈ పరిశుద్ధ గ్రంథం అంతా 7 ముద్రలలో ముద్రించబడి ఉన్నది. చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా? 7 ముద్రలే పరిశుద్ధ గ్రంథంలోనే అనుకున్నారు. కాదు, పరిశుద్ధ గ్రంథమే 7 ముద్రలలో ఉన్నాయి అన్నాడు ప్రవక్త. ఆమేన్. మల్లవదిగ సంకాలంలో 4వ ముద్ర తెరవబడిన కాలంలో వాడు పాండుర వర్ణపు గుర్రం పైన స్వారీ చేస్తూ ముందుకెళ్తున్న కాలంలో మనం ఉన్నాం. వాడిని ఎదుర్కోవడానికి పక్షిరాజు అభిషేకం వచ్చింది. మరి బైబిల్లో పక్షిరాజు ఎప్పుడు కూడా యెహోవా తనను తాను పక్షిరాజుగా పిలుచుకున్నాడు, ప్రవక్తలను పక్షిరాజుగా పిలిచాడు. కానీ ఇది స్పెషల్ కాలం.
ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ప్రవక్తలు యెహోవా అంతయు పూర్తిగా వధువులో కుమ్మరించబడతా ఉన్నారు. మీ తెలుసా ఇప్పుడు దావీదు పక్షిరాజు మనలో ఉన్నాడని? మీ తెలుసా ఇప్పుడు ఏలియా పక్షిరాజు మనలో ఉన్నాడని? ఎందుకంటే వాళ్ళందరూ పక్షిరాజులు. వాళ్ళు ఆ పక్షిరాజులందరూ యెహోవాలో భాగమై ఉన్నారు. వాళ్ళు యెహోవా కూడా పక్షిరాజేనా? యెహోవా కూడా పక్షిరాజుగా పిలుచుకున్నాడా? ఇప్పుడు ఇది పక్షిరాజు అభిషేకం అని ఎందుకు పిలవబడుతున్నది? 4వ జీవ అభిషేకం ఈ 7వ సంకల్పంలో వారికి ఎందుకు ఇస్తున్నాడు? ఇప్పుడున్న వధువుకి ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే యెహోవా స్వయంగా తనను తాను పక్షిరాజు తనను తాను వీరిలో కుమ్మరించుకుంటున్నాడు ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించండి, వాడు ఆ 4వ ముద్రలో వాడు ఇప్పుడు 3 రంగులను మిశ్రమం చేశాడు. మతమును, రాజకీయమును, దైవాత్మలను ఏకం చేశాడు. ఈ ప్రపంచములో రాజ్యాన్ని స్థాపించి వాడు పరిపాలించడానికి. కానీ అది జరగాలంటే వధువు వెళ్ళిపోవాలి. అందుకే ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే వాని రాజ్యం స్థాపించడానికి కావలసినవన్నీ జరుగుతున్నాయంటే మొత్తం ప్రపంచమంతా ఒకే ప్రభుత్వాన్ని తీసుకురావడానికి వన్ గవర్నమెంట్, వన్ రిలీజియన్, వరల్డ్ రిలీజియన్, ఒక మొత్తం ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం. వింటున్నారా? ప్రపంచమంతా ఒకే రాజ్యము, ఒకే ప్రభుత్వము ఏర్పాటు చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయంటే వింటున్నారా అందరూ? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పాలా? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పాలా? ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనం వెళ్ళిపోయే సమయము దగ్గరకు వచ్చింది. ఎంతమంది నమ్ముతున్నారు? ఎందుకంటే మనం వెళ్ళిపోతేనే వాడు కిందికి వస్తాడు. పరలోకంలో మొదలైన యుద్ధము ఎప్పుడు ముగించబడుతుందో తెలుసా? 4వ ముద్రలో ప్రవక్త అంటున్నాడు ఎప్పుడు ముగించబడుతుందంటే మనం వెళ్ళిపోయాక, వాడి భూమిపైకి వచ్చినాక, వాడిని భూమిపైకి పంపించాక, వాడు పోపులో పూర్తిగా అవతారం ఎత్తినాక, 3.5 సంవత్సరాలు ఈ భూమిపైన వాడు పరిపాలించినాక, ఆ 3.5 సంవత్సరాల్లో 5వ ముద్రలో మిగతా వాళ్ళ సంఖ్య పూర్తయినాక, వింటున్నారా? అప్పుడు అర్మగీదోను యుద్ధం ప్రారంభమవుతుంది. 3.5 సంవత్సరాల కాలం తర్వాత ఆ అర్మగీదోను యుద్ధము ఎవరి కోసం జరుగుతుందంటే క్రీస్తు ఆయన సైన్యానికి విరోధముగా అక్కడ వాడు చేయడం మొదలు పెడతాడు. టైం ఉందా? దేర్ ఇస్ టైం. మిమ్మల్ని వదిలిపెట్టాను, నేను పూర్తిగా చెప్పాలా మీకు. వాడు ఏం చేస్తాడు అర్మగీదోను యుద్ధంలో? వాడు అర్మగీదోను యుద్ధంలో ఏం చేస్తాడు? వాడు వింటున్నారా? అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమె చెప్తారా? అర్మగీదోను యుద్ధంలో వాడు ఏం చేస్తాడు? భూమి యొక్క 4 దిక్కులలో నుండి జనులను, రాజులను పోగు చేస్తాడు వాడు. ఎవరు? లూసిఫర్. ఎవరికి విరోధంగా? క్రీస్తుకు, దేవునికి విరోధంగా. అది 6వ దూత పాత్ర కాలంలో జరుగుతుంది. అది పాత్రలు వస్తానయా? జాగ్రత్త వింటారా? ఒక్కసారి చూడండి రిఫరెన్స్ ప్రకటన 16. ఎందుకంటే పరలోకంలో ప్రారంభమైన యుద్ధము, లూసిఫర్కి మికాలికి ప్రారంభమైన యుద్ధము భూమిపైన అర్మగీదోను యుద్ధముతో ముగించబడుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ షోడౌన్, చివరి క్లైమాక్స్, చివరిగా ఇక చూపించేది ఏదంటే ఈ అర్మగీదోను యుద్ధమే. ఈ అర్మగీదోను యుద్ధం కోసమే వాడు మొత్తం ప్రపంచానంతా ఏలడానికి, ఈ రాజ్యాలని తన వశంలోకి తెచ్చుకోవడానికి, మొత్తం ప్రపంచమంతా ఒక ప్రభుత్వాన్ని తేవడానికే వాడు మతాన్ని, రాజకీయాన్ని, దైవాత్మలను ఏకం చేస్తున్నాడు వాడు. అదే సమయంలో క్రీస్తు ఏం చేస్తున్నాడు? ఆయన 7 సంఘకాలంలో ఉన్న వధువుని ఆయన సమకూరుస్తూ, ఆయన 7వ సంఘకాలంలో వధువులో పూర్తిగా తనను తాను కుమ్మరించుకొని వారిలో ఏకమై ఆయన సిద్ధమవుతున్నాడు. దేనికోసం? అర్మగీదోను యుద్ధం కోసం. అర్థమవుతుందా? ఇప్పుడు అర్మగీదోను యుద్ధం గురించి బైబిల్ ఎక్కడుంది? ప్రకటన 16. ప్రకటన 16లో ఇలా ఉంది. జాగ్రత్త వినండి. 12వ వచనం చూడండి. ప్రకటన 16:12. ఇది 6వ దూత తన పాత్రను యాఫ్రటిస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము
సిద్ధపరచినట్లు దాని నీళ్ళు ఎండిపోయాను. ఆల్రెడీ అయిపోయింది. ఇది నేను చెప్తాను దీని మీద. యూఫ్రటీస్ నది పైన, మహానది పైన ఆల్రెడీ పాత్రను కుమ్మరించబడింది. ఆల్రెడీ అయిపోయింది ఇది. 13వ వచనం, మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పలు వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెడలుగా చూచితిని. ఏంటిదివి? కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు ఏంటివి? మతము, రాజకీయము, దయపాత్మలు. వింటున్నారా? ఒకటో ఘట సర్పము నోట నుండి మతం, రెండవదో క్రూరముఖము నుండి రాజకీయం, మూడవదో అబద్ధ ప్రవక్త నోట నుండి ఏంటిదవి? దురాత్మలు, దయ్యపాత్మలు. ఈ 3 ఏకమైనయా? కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెడలగా చూచితిని. దేనికి ఇదంతా చూస్తున్నాడంటే ఈ 6వ పాత్ర కుమ్మరించబడుతున్నప్పుడు ఈ సంఘటనలు జరుగుతున్నాయి. పట్టుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఈ 6వ పాత్ర ఎక్కడ జరుగుతుంది? 4వ ముద్రలో జరుగుతుంది, 7వ సంఘకాలంలో జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ 3 ఇప్పుడు ఏకమవుతున్నాయి. మతము, కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు. ఏంటి అవి? ప్రాఫిట్ ఏమన్నాడు దాన్ని? కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మల గురించి ప్రవక్త ఏమని చెప్పాడు ముద్రలలో? అదే మతము, రాజకీయము, దయ్యపాత్మలు. అవే నా 3 ముద్రలు, అవే నా 3 గుర్రములు, అవే నా 3 రంగులు. ఆమెనంటారా? ఇప్పుడు ఆ 3 రంగుల మిశ్రమమే 4వది. అంటే ఈ 3 కలిపితే 4వది వస్తుంది. సో ఇప్పుడు ఇది జరుగుతున్నదా? ఎస్. కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెలగా చూచింది. ఏంటిదా 3 అపవిత్ర ఆత్మలు? ఒకటి మతము, రెండవది రాజకీయము, మూడవది దయ్యపాత్మలు. మరి గమనించండి, అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అన్న దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటున్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి. ఎందుకు వాడు ఇప్పుడు ప్రపంచం మొత్తమును ఏకం చేయాలనుకుంటున్నాడు? ఎందుకు వాడు ఇప్పుడు 4వ ముద్రలో వాడు పాండుర వర్ణపు గుర్రం పైన స్వారీ చేస్తూ ఉన్నాడు? వాడు ఎందుకు ఇప్పుడు మొత్తం ప్రపంచమునంతటిని ఏలాలని ఒకే ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్నాడు? అర్మగీదోను యుద్ధము కోసమే. అర్థమైన వాళ్ళు ఆమె వాడు అందుకే లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో అర్మగిదోను చోటుకు వారిని పోగు చేశాను. వాట్ ఈస్ దిస్? ఏంటిది అర్మగిదోను యుద్ధం? 3వ ప్రపంచ యుద్ధం. ఎందుకు వీడు చేస్తున్నాడు? వీళ్ళందరిని ఏకం చేస్తున్నాడు. ఎందుకు వీళ్ళందరూ ఏకమవుతున్నారు? వీళ్ళందరినీ ఏకం చేసి ఎవరికి విరోధంగా వెళ్తున్నాడు? పరలోకములున్న క్రీస్తుకు, వధువుకి. ఎందుకంటే వధువు పైకి వెళ్ళి ఏం చేశాడు? యుద్ధము చేసి వాడిని బడికి వెళ్ళగొట్టాడు. బడికి వెళ్ళగొట్టిందామే, వాడిని నెట్టివేసింది. అక్కడ నుండి మిఖాయేలు అతని దూతలు అక్కడ ఘట సర్పం అతని దూతలతో యుద్ధం చేసిందా? జరిగిందా వాళ్ళిద్దరి మధ్యలా? వాడు అక్కడ నుండి వెళ్ళగొట్టబడ్డాడా? సాతానుడు సర్వలోకమును మోసపుచ్చుచు వాడు వెళ్ళగొట్టబడ్డాడా? వాడు వెళ్ళగొట్టబడినప్పుడు ఎక్కడికి వచ్చాడు? వాడు నేరుగా ఎందుకు వచ్చాడు? ఇప్పుడు వాడు మొత్తం ప్రపంచాన్ని అంతటి వాడు పోగు చేయడానికి, లోకమంతటిని అర్మగిదోను యుద్ధం కోసం పోగు చేయడానికి వాడు. మీకేమైనా అర్థమవుతుందా? మరి అర్మగిదోను యుద్ధం కోసం వాడు లోకమంతటిలో ఉన్న వాళ్ళందరినీ, రాజులను పోగు చేస్తున్నాడు వాడు. మరి అదే సమయంలో క్రీస్తు ఏం చేస్తున్నాడు? పరలోకములో ఉన్న క్రీస్తు ఆయన వధువు ప్రకటన 19లో తెల్లని గుర్రము పైన, హిమము లాంటి తెల్లని గుర్రము పైన ఆయన పరిశుద్ధులు బయలుదేరుతా ఉన్నారు. దేనికోసం బయలుదేరుతున్నారు వాళ్ళు? పరలోకము నుండి భూమిపై ఉన్న ఘట సర్పముతో యుద్ధము చేయడానికి, ఆ క్రూరముఖముతో యుద్ధము చేయడానికి, ఆ అబద్ధ ప్రవక్తతో యుద్ధము చేయడానికి. ఆమెనంటారా? అర్మగిదోను యుద్ధం చేయడానికి ఆయన బయలుదేరుతా ఉన్నాడు. చూడండి ఇప్పుడు ప్రకటన 19. ప్రకటన 19లో మనకిక్కడ 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనకు గొర్రెపిల్ల వివాసము విందు కనబడుతుంది. అవునా?
ఇప్పుడు గొర్రెపిల్ల వివాసం విందు తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత మీకేమైనా అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాను. ఇది 4వ ముద్ర కాలం, లవదిక సంకాలం. వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 4వ ముద్రలో వాడు ఏం చేస్తాడు? రంగులన్నీ మూడు గుర్రముల రంగులన్నీ తెలుపు, ఎరుపు, నలుపు. ఈ మూడు రంగులు కలిపితే వచ్చింది ఏంటిది? తెలుపు మతం, ఎరుపు రాజకీయం, నలుపు దయ్యపాత్మలు. వింటున్నారా? వీటిని ఏకం చేశాడు 4వ గుర్రం. ఇప్పుడు ఏం జరుగుతుంది? వధువు ఎత్తబడిన తర్వాత అక్కడ పరలోకంలో యుద్ధం జరుగుతుంది. వధువు వెళ్ళి యుద్ధం చేస్తుంది. అప్పుడు లూసిఫర్ అక్కడ నుండి వెళ్ళగొడితే వాడు నేరుగా ఎక్కడికి వస్తాడు? వాడు నేరుగా పోపులో శరీరధార అవుతాడు. వాడు వచ్చి ఏం చేస్తాడు? పోపులో శరీరధారై 4వ గుర్రం పైన స్వారీ చేస్తున్న వాడు ఈ ప్రపంచాన్ని మొత్తము వాడు ఏలడం మొదలు పెడతాడు. దానికోసమే వాడు మతాన్ని, రాజకీయాన్ని, దయ్యపాత్మలను ఏకం చేస్తున్నాడు. ఇప్పుడు మరి ఎప్పుడైతే వాడు ఏల్తాడో, ఎందుకోసం వాడు ఈ రాజ్యాలన్నిటిని ఏలుతున్నాడు? రాజులందరినీ ఎందుకు వాడు సమకూర్చుకుంటున్నాడు? 3.5 సంవత్సరాల యొక్క కాలం తర్వాత. వింటున్నారా? ఎందుకంటే ఈ 3.5 సంవత్సరాలు అక్కడ ఎత్తబడిన వధువు గొర్రెపిల్ల వివాహ మహోత్సవము మరియు పెళ్లి విందులో ఉంటుంది ఆమె. హలో, ఈ 3.5 సంవత్సరాలు వాడు భూమి పైన వాడు మొత్తం అన్నిటిని సమకూర్చుకుంటాడు. వాడు ఒకే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. వాడు మొత్తం ప్రపంచం మొత్తంలో ఒకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. మతాలన్నిటిని ఏకం చేస్తాడు. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రకటన 19:11లో ఇప్పుడు ఆయన అర్మగెద్దోను యుద్ధము కోసము పరలోకము నుండి బయలుదేరుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చదుదామా? మరియు పరలోకము ప్రకటన 19:11 వచనం. మరి పరలోకము తెరవబడుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేను. ఇట్స్ ఎ స్నో వైట్ హార్స్. ఇది హిమమంతా తెల్లగానున్న గుర్రం. ఇది హిమపు తెల్లపు గుర్రం. ఇది ఒరిజినల్ కలర్. మీకు తెలుసా ఒరిజినల్ కలర్ ఏంటిదో? ఒరిజినల్గా దేవుడు సృజించింది ఒక వైట్నే. ఒరిజినల్ కలర్ తెలుపే. మిగతా రంగులన్నీ ఆయా కెమికల్స్ మిశ్రమం చేస్తే, రసాయనాలు మిశ్రమం చేస్తే వచ్చిన రంగులవి. మీకు అర్థమవుతుందా? నేను మిగతా రంగులన్నీ ఆయా కెమికల్స్, ఆయా రసాయనాలు కలిపితే వచ్చిన రంగులవి. కానీ అసలు రంగు ఒరిజినల్ ఏంటిది? వైట్, తెలుపు. ఆయన తెల్లని గుర్రం పైన బయలుదేరాడు. ఆయన తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. ఆయన వెనకాల వస్తున్న పరిశుద్ధులు కూడా తెల్లని గుర్రముల పైన బయలుదేరారు. వారు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. గమనించారా? తెలుపు. కానీ వాడు మాత్రం పాండుర వర్ణపు గుర్రం పైన ఉన్నాడు. వాడు ఇప్పుడు పాండుర వర్ణపు గుర్రముతో యుద్ధము చేయడానికి తెలుపు గుర్రం బయలుదేరింది. పాండుర వర్ణపు గుర్రము పైన ఉన్నవాడు సాతానుడు పూర్తిగా ఒక పోపులో శరీరధారై ఉన్నాడు. అక్కడ లోకములో ఉన్న రాజులందరినీ వాడు పోగు చేసుకున్నాడు. అక్కడ నలుమూల పోగు చేసుకున్నాడు. కానీ యేసు పరలోకములో ఉన్న రాజులను పోగు చేసుకున్నాడు. మనం రాజులమేనా? మనం రాజులైన యాజక సమయమేనా? మరి యేసెవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అక్కడ యేసు పరలోకపు రాజులను సిద్ధం చేసుకున్నాడు. ఆమేన్. ఇక్కడ వీడు భూలోకపు రాజులను సిద్ధం చేసుకున్నాడు. వాడు పాండుర వర్ణపు గుర్రం పైన ఉంటే ఆయన తెలుపు గుర్రం పైన ఉన్నాడు. ఆయన వావ్ 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 వావ్. మన భవిష్యత్తు ఎలా ఉందో అర్థమవుతాను అందరికీ. అయిపోలే ఇక్కడితోటి, ఎత్తపడితోటి అన్నీ అయిపోయినాయి అనుకుంటాను చాలామంది. అసలు ఉంటాయి అప్పుడే. మనం చేయాల్సిన యుద్ధాలు చాలా ఉన్నాయి. చెప్పాను కదా, నేను ఓసారి మెసేజ్ చెప్పానా? నేను వధువు ఎన్నిసార్లు యుద్ధాలు చేయాలనో ఆమెనంటారా? ఇప్పుడు యుద్ధంలోనే ఉన్నాం ఆత్మ సంబంధంగా. ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఉన్నామా? ఎస్, ఇప్పుడు కూడా పోరాటంలోనే ఉన్నాం మనం. సాతానునికి దేవునికి మధ్యలో జరుగుతున్న పోరాటంలో మనం దేవుని పాత్రలుగా ఉన్నాం. ఇక్కడ మనం దేవుని సైన్యంగా, శిలువ సైన్యంగా ఉన్నాం మనం. ఇప్పుడు
మరి గమనించండి, ఇప్పుడు ఆయన తెల్లని గుర్రము పైన బయలుదేరుతున్నాడు. తెల్లని గుర్రము ఒకటి కనబడింది. దాని మీద కూర్చుండున్న వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును. అదే పాండురవర్ణపు గుర్రం పైన కూర్చున్నవాడు మృత్యువు, అబద్ధమైన వాడు, నమ్మకమైన వాడు కాదు, సత్యవంతుడు కాదు. వాడెవడు? వాడు అబద్ధమైన వాడు, సంఘాన్ని మోసం చేసుకుంటూ వచ్చినవాడు, దూతలను ప్రజలను అందరినీ మోసం చేసుకుంటూ వచ్చినవాడు, మోసగాడు వాడు అబద్ధమనుగు జనుకుడు వాడు. పట్టుకుంటున్నారా మీరు? కానీ అదే పరలోకంలో వస్తున్న తెల్లం గుర్రం పైన వస్తున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడైన వాడు. ఆయన నమ్మకమైన వాడును సత్యవంతుడను నామము గలవాడు. కానీ వీడికే నామం ఉంది, మృత్యువు, మరణం. వాడిప్పుడు పూర్తిగా మరణమును అవతారం ఎత్తాడు. వాడిప్పుడు పూర్తిగా మృత్యు అవతారం ఎత్తాడు. వాడిప్పుడు పట్టుకుంటున్నారా మీరు? వాడిని ఏది వెంబడిస్తాంది? పాతాళం వెంబడిస్తూ ఉన్నది. కానీ ఈయనని ఏది వెంబడిస్తూ ఉన్నది? పరలోకం వెంబడిస్తూ ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాడు మృత్యు అయితే ఆయన జీవమై ఉన్నాడు. ఇప్పుడు మృత్యువుకి జీవానికి మధ్యలో పోరాటం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ షోడౌన్. అర్మిగెదోను యుద్ధం దగ్గర లాస్ట్ అండ్ ఫైనల్ అదే. ఇక దానికోసమే ఇప్పుడు మనం రెడీ అవుతాం. ఇక్కడ నేను ఒక మాట అడుగుతా, ఇక్కడ ఓడిపోయినోడు అక్కడ ఎలా గెలుస్తాడు? ఇక్కడ లూసిఫర్తో ఏకమైనోడు అక్కడ క్రీస్తుతో ఎలా ఏకమవుతాడు? ఎందుకంటే నువ్వు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేవు. దేవునికిని లోకమునకును నువ్వు ఒకేసారి దాసుడుగా ఉండలేవు. ఈ లోకం వాందేనా? లూసిఫర్దేనా? యేసు వచ్చినప్పుడు ఈ లోకాన్ని మొత్తం చూపించాడా? లూకాసు వార్త చదివారా మీరు ఎప్పుడైనా? మత్తయి వార్త 4వ అధ్యాయం చదివారా ఎప్పుడైనా మీరు? లూకాసు వార్త చదివారా? అక్కడ ఏముంది? వాడి లోక రాజ్యాలను, వాటి మహిమను అంతటిని ఒక్క నిమిషములో యేసుకు చూపించి ఇవన్నీ నావే అన్నాడా లేదా? వాడు వినపడతలేదు నాకు. మరి ఇప్పుడు నువ్వు లోకముతో రాజీ పడితే నువ్వు దేవుని బిడ్డ ఎట్లయితావు? అది ఎట్లయితావురా? సెటిల్మెంట్లు చేస్తున్నా నువ్వు, భూమి కబ్జాలు చేస్తున్నా నువ్వు, రాజకీయ నాయకులతో ఏకమైన నువ్వు దేవుని బిడ్డవైతావు, వధువు అవుతావు. ఎవరినో నువ్వు మోసం చేసేది? వధువు మోసపోదు, మోసపోయేది వధువు కాదు. డోంట్ ఫర్గెట్, వధువు మోసపోదు, మోసపోయేది. ఎందుకంటే ఈ చివరి దినాల్లో వధువుని మోసం చేయాలని సాధ్యమైతే ఏర్పరచమన్న వాడిని, వాళ్ళే వధువు. ఏర్పరచమన్న వాళ్ళు ఎవరండి? సాధ్యమైతే ఏర్పరచమన్న వారిని మోసగించడం వాడు ప్రయత్నిస్తాడన్నాడా? మత్తయి సువార్త 24:24 వచనంలో యేసు చెప్పాడా? అరే నేను మీకు 7 ముద్రలు చూపిస్తానన్నాను దాంట్లో, రేపు చూపిస్తానులే, రేపు ఉందిగా టైం. 24 అధ్యాయంలో 7 ముద్రలు చూపిస్తాను నేను. 24 అధ్యాయంలో యేసు ఒంటరిగా తన శిష్యులకు మాత్రమే ముద్రలను విప్పుతా ఉన్నాడు. ఆమేన్, 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 ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పాలా? మరి మీరు గమనించండి, ఇక్కడ ఓడిపోయినోడు అక్కడ ఎలా గెలుస్తాడు? ఇక్కడ సాతానుతో ఏకమైన వాడు అక్కడ దేవునితో ఎలా ఏకమవుతాడు? ఎవరిని మోసం చేస్తాను వీళ్ళు? వాడు సాతాను సంబంధి. వ్యభిచారంలో ఉన్నవాడు దేవుని సంబంధ, సాతాను సంబంధ? వినపడతలే నాకు. వ్యభిచారంలో ఉన్నవాడు దేవుని సంబంధ, సాతాను సంబంధ? ఇద్దరు భార్యలు ఉన్నవాడు దేవుని సంబంధ, సాతాను సంబంధ? మరి వాంతో ఏకమైనప్పుడు నువ్వేంటి? నీ ఆత్మ ఏంటిది ఇప్పుడు? ఎందుకంటే బైబిల్ ఏమంటాను, ఇద్దరు కూడి నడవాలంటే ఏం జరగాలన్నట? వినపడతలా? వాళ్ళు ఏకీభవించకుండా ఇద్దరు కూడి, దెన్ వాట్ దేర్ స్పిరిట్. అసలు 4వ ముద్ర ఎంత ముఖ్యమైనది అర్థమవుతుందా? 4వ ముద్ర తెరవడం ద్వారా మనకి ఎన్ని మర్మాలు బయటకు వస్తున్నాయి అర్థమవుతుందా? ఓ వధువు దీన్ని చూస్తుందని నేను నమ్ముతానా? నేను ఇంటర్నెట్లో, నేను యూట్యూబ్లో పెట్టిన ఆ వీడియోస్ని ఖచ్చితంగా వధువు గమనిస్తుందని నేను నమ్ముతా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఆయన తెల్లని గుర్రము పైన బయలుదేరుతున్నాడు. ఓ అది స్వచ్ఛమైన హిమము వంటి తెల్లని గుర్రం. అది దానిపైన కూర్చున్నవాడు నమ్మకమైన వాడు.
నమ్మకమైన వాడు, సత్యవంతుడు ఆయన. ఆయనలో అబద్ధం ఏమీ లేదు, ఆయన లోపల సత్యము మాత్రమే ఆయనలో ఉన్నది అక్కడ. కానీ అదే ఇక్కడ భూమిపైన అదిగో పాండుర వర్ణపు గుర్రము పైన 4వ ముద్ర తెరబడినప్పుడు పాండుర వర్ణపు గుర్రము పైన స్వారీ చేయవాడు కనబడుతున్నాడు. వాని పేరేం పేరు? వాని పేరు సత్యవంతుడని, లేకపోతే వాని పేరు నమ్మకమని రాయబడలేదు. ఏమని రాయబడేది? మృత్యు అని రాయబడేది అక్కడ. వాడిని ఏది వెంబడిస్తున్నది? పాతాళం వెంబడిస్తా ఉన్నది. కానీ అదే పరలోకం నుండి వస్తున్న ప్రకటన 19 మరి 11వ వచనంలో పరలోకం నుండి వస్తున్న ఈ తెల్లని గుర్రం పైన స్వారీ చేసుకుంటూ వస్తున్న వారు మరి ఈయనను వెంబడిస్తున్నది ఏంటిది? పరలోకం. గమనించాలి, పాతాళము పరలోకము రెండు భూమిపైన యుద్ధం చేసుకుంటానాయి. పాతాళము పరలోకము ఈ రెండు ఇప్పుడు ఎక్కడ యుద్ధం చేస్తానే? మధ్యలో భూమిపైన. అవుమనంటారా? నా సి ఏమంటున్నాడు చూడండి. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. చాలామంది ఏమంటారంటే యేసు కొట్లాడడానికి ఇష్టపడాడు, యేసు శాంతి దూత. ఇక్కడ నాకు బైబిల్లో యుద్ధం చేస్తాడని కనబడుతుంది, శాంతి దూతగా కనబడతలేడు ఆయన. ఎప్పుడు చూసినా మార్క్ పాస్టర్ ఏందండి ఊరికే విమర్శిస్తూ ఉంటాడు, ఎప్పుడు చూసినా పొట్లాడ పెట్టుకుంటూ ఉంటాడు. ఏం చేద్దాం, ఆయన పక్షమునున్నా నేను. ఆయన యుద్ధ స్వభావం నాకు వచ్చింది, నేనేం చేయాలా? పోపు ఎలా వస్తాడు ఇప్పుడు? శాంతి శాంతి. అందుకే దేశాలన్నీ అల్లకల్లోలం అవుతానయా. అటు ఆసియా ఖండంలో, ఇటు ఆసియా ఖండంలో, అటు ఐరోపా ఖండంలో, అటు ఆఫ్రికా ఖండంలో, అటు పశ్చిమ దేశాలలో అన్ని చోట్ల అశాంతి ఉందా? అన్ని చోట్ల గొడవలు అవుతానాయా? అన్ని చోట్ల దేశాల మీదకి దేశాలు వెళ్తా ఉన్నాయా? అన్ని చోట్ల మనకు వినబడుతున్నాయా యుద్ధములు, యుద్ధ సమాచారాలు? వినబడతలే నాకు ఇవన్నీ. వీడు ఎలా వస్తాడు ఇప్పుడు? పోపు శాంతి శాంతి శాంతి. ప్రపంచమంతా ఒక సూపర్ మ్యాన్ కొరకు ఎదురు చూస్తుంది. ఒక్కసారి ఈ పరిస్థితులను మార్చేసి అందరినీ శాంతిపరిచేవాడు కావాలి అనే వాళ్ళు ఎదురు చూస్తున్నది. ఆ సూపర్ మ్యాన్, ప్రపంచం ఎదురు చూస్తున్న సూపర్ మ్యాన్ పోపు. వాడు సూపర్ మ్యాన్గా అవతారెత్తుతాడు. వాడు శాంతి శాంతి శాంతి. మొన్న క్యూబా దేశానికి ఉన్న అమెరికా దేశానికి శాంతి ఒప్పందం చేయించాడా? చెప్పండి నాకు. ఇప్పుడు చెప్తున్నాడా క్రైస్తవులకు ఏ మతాన్ని విమర్శించొద్దు, మనమందరం ఒకే దేవుని పిల్లలమని? వాళ్ళు వివిధ దేవుళ్ళ పేర్లతో పిలుస్తున్నా, వాళ్ళు పిలిచేది ఒకే దేవుని అని అంటున్నాడా? ఒకే మతాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడా? చెప్పండి నాకు. ముస్లిం యొక్క మసీదులకు వెళ్ళి ముస్లింలతో పాటు ప్రార్థనలు చేస్తున్నాడా? హిందువులతో పాటు వెళ్ళి హిందువుల దగ్గర విగ్రహాలకు మొక్కుతున్నాడా పోపు? చెప్పండి నాకు. ఏంటిది ఇదంతా? శాంతి శాంతి శాంతి. కానీ యేసు యుద్ధం చేసేవాడు ఆయన. అదే మీరు పట్టుకోవాలా. ఆమేన్. చూడండి, ఆయన యుద్ధం జరిగిస్తున్నాడు. 12వ వచనం, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను. చెప్పానా నేను? కిరీటములు పరిశుద్ధులు పెట్టారు. ఇప్పుడు ఆయనకు ఎత్తబడుట్లో పరిశుద్ధులు పెట్టారు. బ్రతుబాయన మనందరినీ ఆ కిరీటములో ముత్యము వలె ఆయనకు అలంకరించాడు ఆయన. అవునంటారా? పౌలు గారు తన కాలంలో ఉన్న వధువుని ముత్యము వల్ల అలంకరించాడు ఆ కిరీటంలా. ఇప్పుడు పరిశుద్ధులు పెట్టిన కిరీటంలో ఉన్నాడు ఆయన. అందుకే మొదటి ముద్రలో వాడు కిరీటం ధరింపజేసుకుంటున్నాడు అంటే అర్థమేంటో తెలుసా? వాడు మోసగాడు అని అర్థం. అక్కడ పరలోకాన్ని నకిలీ చేస్తున్నాడు వాడు. పరలోకంలో ఉన్న దేవునికి వాడు నకిలీగా పనిచేస్తా ఉన్నాడు. భూమి పైన మోసం చేస్తా ఉన్నాడు వాడు మతముతో. అర్థమైందా? ఆయన శిరస్సు మీద కిరీటములుండెను, రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరి దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏ నామం ఈయనకు? దేవుని వాక్యం. ఈ తెల్లని గుర్రము పైన పరలోకం నుండి వస్తేనే నాకు ఏ నామం పెట్టబడింది? దేవుని వాక్యం. అదే పాండుర వర్ణపు గుర్రము పైన 4వ ముద్రలో పాండుర వర్ణపు గుర్రం పైన స్వారీ చేయబడుతున్న వానికి ఏ నామం ఇవ్వబడింది? దేవుని వాక్యమే నా జీవమై ఉన్నది.
నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని అన్నాడా ఆయన? యేసు చెప్పాడా? చూపించాలా? యేసు అన్నాడా ఆ మాట? నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. మాట వాక్యం జీవమేనా? ఇప్పుడు పరలోకము నుండి వస్తున్న తెల్లని గుర్రం పైన వస్తున్న వాడు జీవమనే నామముతో బయలుదేరాడు ఆయన. ఇక్కడ పాండుర వర్ణపు గుర్రము పైన భూమి పైన స్వారీ చేసుకుంటూ వస్తున్నవాడు వాడు మరణం అనే పేరుతో వాడు బయలుదేరాడు. వాడు ఇప్పుడు ఇద్దరు మరణము జీవము ఈ రెండు పొట్ల యుద్ధము చేసుకుంటున్న సమయమే అర్మగిదోను యుద్ధమై ఉన్నది. లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాటిల్. ఇక చివరి యుద్ధం అదే. ఆమేనంటారా? ఆమేనంటారా? దేవుని వాక్యమును నామం ఆయనకు పెట్టబడినది. 14వ వచనం, పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఎవరి సేనలు? వధువు. హలో, ఎవరు వీళ్ళు? నువ్వు ఉన్నావా ఇక్కడ? ఇక్కడ నువ్వు ఉంటే ఇప్పుడు కూడా ఉంటావు. ఇక్కడ కూడా యుద్ధం చేస్తావు ఆయన పక్షమున. అప్పుడు యుద్ధం చేస్తావు, ఇప్పుడు యుద్ధం చేస్తావు. ఆమేన్. ఇప్పుడు తెల్లని నార బట్టలు ధరించుకున్న తెల్లని గుర్రములపై ఎక్కి ఆయనను వెంబడిస్తున్న సేన వీళ్ళు. జనములను కొట్టుడకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడుచున్నది. అదే వాక్యం. ఆయన నోటి నుండి వస్తున్నది ఏంటిది? రెండంచులు గల వాడి అయిన ఖడ్గం. హెబ్రీ 4:12 ప్రకారముగా అది ఏమిటది? రెండంచులు గల వాడైన ఖడ్గం. ఏంటిది బైబిల్లా? వాక్యం వస్తున్నది ఆయన నోటి నుండి. చెప్పాను నేను, వధువు దేని కొరకు సిద్ధపడుతున్నది? ఇప్పుడు 3వ ఈడుపు కొరకు. మెసేజ్ గుర్తుందా మీకు? వధువు దేని కొరకు సిద్ధపరచబడుతున్నది? ఇప్పుడు 3వ ఈడుపు కొరకు. 3వ ఈడుపు ఏంటిది? పలకబడిన మాట. అక్కడ మన యుద్ధాలన్నీ ఎలా ఉంటాయి? అక్కడ చూడండి, ఫరో సైన్యముతో మోషే ఎలా యుద్ధం చేశాడు? పలకబడిన మాట ద్వారా చేశాడు. ఆమేనంటారా? మనము కూడా ఎలా చేయబోతున్నాము? ఈ ప్రపంచంలో ఉన్న దేశాలతో మనం ఎలా చేయబోతున్నాము? ఓ దేవుడు మన కన్ను తెరుచును గాక. వాక్యం ఎంత ముఖ్యం అర్థమైందా? వాక్యము నుండి అస్సలు పక్కకు జరగదు మనం. వాక్యము మనకు చాలా ప్రాముఖ్యమైనది. వాక్యము మనకు చాలా 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 ప్రాముఖ్యమైనది. ఎందుకంటే వాక్యమే మనకు జీవమై ఉన్నది. వాక్యము ద్వారానే మనం వాంతో యుద్ధము చేసేది. అపవాది ఏం చేస్తాడు? మొదటి అవ్వను మెల్లగా వాక్యము నుండి పక్కకు జరిపించాడు. అదేనా మానవ జాతి పడిపోవడానికి కారణం? ఆమె వాక్యము నుండి ప్రక్కకు జరగడమే మానవ జాతి జీవములో నుండి మరణంలోనికి వెళ్ళడం. ఇప్పుడు మళ్ళీ మరణంలో ఉన్న మానవ జాతి మళ్ళీ వాక్యములోనికి రావడమే మరణము నుండి జీవములోనికి రావడం. సంఘములో ఉండడం కాదు. నేను ఎంటర్నెస్ సంఘంలో ఉన్నాను, మా సంఘం పెద్దది, అవన్నీ పనిచేయవు. అక్కడ వాక్యములో ఉండు నువ్వు. బీ ఇన్ ద వర్డ్. వాక్యములో ఉండు నువ్వు. వాక్యములో నిలుచుండు. యేసమన్నాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలుచున్న ఎడల. ఆయన మాటలు మనలో నిలుచుండాలి. ఇప్పుడు వాక్యములో నిలుచుండాలి. ఇప్పుడు వధువు ఇప్పుడు వాక్యములో నిలుచుంటుంది. ఆమెనంటారా? ఆచారాలు సాంప్రదాయాలు కాదు, వాక్యములో నిలుచుంటుంది. సంఘములో కాదు, వాక్యములో నిలుచుంటుంది ఆమె. ఈరోజు చాలామంది బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. నువ్వు కనుక నేను చెప్పినట్టు వినకపోతే నేను సంఘంలోకి వెళ్ళగొడతాను. ఆ మాట అనకూడదు. వాక్యము చెప్పినట్టు వినకపోతే నువ్వు పరలోకము నుండి వెళ్ళగొట్టబడతావు. అది మర్చిపోకు. బెదిరింపులు, భయపెట్టడాలు. అమ్మా, మార్క్ పాస్టర్ కూటాలకు పోవద్దు నువ్వు. నేను చెప్పేది 7వ దూత వర్తమానం కాదా? మీ చర్చిలో ఉన్న ఫోటో, ప్రవక్త ఫోటో, ఆ 7వ దూతను నమ్ముతున్న నువ్వు అదే స్వరాన్ని నేను బోధిస్తే దాన్ని వినొద్దని చెప్తానంటే నువ్వు దయ్యం కాదా? నువ్వు మోసగాడివి కాదా? నువ్వు అబద్ధికుడి కాదా? నేను చెప్పేది అబద్ధమని నువ్వు రుజువు చేయగలవా? 7వ దూత చెప్పండి నేను ఏదైనా చెప్పినట్టుగా నా వీడియోలు చూసి చెప్పగలవా?
చెప్పలేరు. ఎందుకంటే నాకు బాగా తెలుసు, నేను ప్రవక్త చెప్పింది తప్ప ఇంకా వేరే ఏది చెప్పను. నేను ప్రవక్త బోధించింది తప్ప నేను వేరే ఏది బోధించాను. దేర్ ఇస్ నో అదర్ రెవల్యూషన్. వేరే ప్రత్యక్షత లేదు. ప్రవక్త తీసుకొచ్చిందే చివరి ప్రత్యక్షత. అదే చివరి స్వరమైనది కాలానికిగా. కానీ సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ప్రవక్త చెప్పిందే విననీయకుండా ఆపుతాడు. ఎందుకు ఆపుతాడో తెలుసా? అవన్నీ ఎందుకు చెప్పనీయడో తెలుసా? నీ దృష్టిని వాక్యం పైన కాకుండా సంఘంలో జరిగే వ్యవహారాలపైన తిప్పుతాడు, సంఘంలో జరిగే రాజకీయాలపైన తిప్పుతాడు, సంఘంలో జరిగే కార్యక్రమాల వైపు తిప్పుతాడు, పిక్నిక్ల వైపు తిప్పుతాడు. హలో, వింటున్నారా? పిక్నిక్ల వైపు తిప్పుతాడు. అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? వాక్యం వైపు ఉండాల్సిన నీ దృష్టి, వాక్యములో ఉండాల్సిన నీ ఆలోచన ఇప్పుడు వేరే వైపు తిప్పడమే సాతాను సక్సెస్ అవుతున్నాడు అక్కడ. ఎందుకో తెలుసా? అర్మగెద్దోను యుద్ధంలో వధువు సాతాను సైన్యముతో, అపవాది సైన్యముతో, పోపు రాజులతో యుద్ధం చేసేదే ఎలా తెలుసా? పలుకబడిన మాట ద్వారా, వాక్యం ద్వారా యుద్ధం చేయబోతున్నది. వాక్యమే అక్కడ యుద్ధాన్ని జరిగించబోతున్నది. బ్రతుబానం ఏమన్నాడో తెలుసా? ఒక్క వధువులో ఉన్న ఒక్క సభ్యునిలో ఇలాంటి ప్రపంచము 10,000 ప్రపంచాలను సృజించే శక్తి దేవుడు ఆమెకి ఇచ్చాడన్నాడు ఆయన. 10,000 ప్రపంచములను సృజించే శక్తి వధువులో ఉన్నది. ఇప్పుడు ఇంతకు ఈ ప్రపంచం ఎలా వచ్చింది? ఆదికాండం 1వ అధ్యాయం చదివితే పలుకబడిన మాట ద్వారా వచ్చింది. అంటే 10,000 ప్రపంచాన్ని సృజించే శక్తి ఎక్కడి నుండి వస్తుంది? పలుకబడిన మాట ద్వారా వస్తుంది, వాక్యం ద్వారా వస్తుంది. సో వాక్యం వినకుండా చేసేది దయ్యమే. మనకెందుకండి మర్మరాలు? లోతుకు వెళ్తే దయ్యాలు పడతాయి. ఏందట వినబడతలే నాకు. లోతుకి వెళ్తానట, వాక్యం లోతుకి వెళ్తానట, ఏం పడుతుందట? దయ్యాలు పడతాయట. వీడికి పట్టింది. వీడు పోడు పరలోకానికి, ఇంకొకని పోనీయడు. వీడు వాక్యం వినడు, ఇంకొకని విననీయడు. వీడు వధువుకి వాక్యం అర్థమైతే అపవాది పాస్టర్లో ఉన్నాడని అర్థమవుతుంది, అపవాది ఆ పాస్టర్లో పనిచేస్తున్నాడని అర్థమవుతుంది, అపవాది సంఘ పెద్దలలో ఉన్నాడని అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు భజనగాళ్ళు కదా. సంఘ పెద్దలను ఎవరు పెడతారు? వీళ్ళు పాస్టర్ భజనగాళ్ళని పెడతారు. పాస్టర్కి భజనగాళ్ళు అంటే పాస్టర్ చెప్పింది వినటోడు. వాడు వాక్యం చెప్పింది వినడు, వాడు సంఘ పెద్ద. పాస్టర్ చెప్పింది వింటాడు వాడు. వాక్యంలో లేనిది ఏదైనా చెప్తే పాస్టర్ని అడిగే హక్కు ఉండదు. ఎందుకు ఉండదంటే వీడు భజనగాడని తెలిసే పెట్టిండు. పాస్టర్ తానే అంటే వీడు తనానే అంటాడు. అబ్బా మన సంఘ పెద్ద అంతటి లేడు అంటే, మన సంఘ పెద్ద అంతటోడు ఎవడు లేడంటే వాడు నిలబడంటాడు, మన పాస్టర్ అంతటోడు ఎవడు లేడంటాడు. ఇదే వీళ్ళ భజనగాలు. వీళ్ళు అర్థమైందని చెప్పింది. వాక్యం నీకు అర్థమైతే వీళ్ళేంటో, వీళ్ళ ఆత్మలేంటో నీకు అర్థమైతే అంటాయి. నువ్వు దాన్ని చూసి బయటికి వస్తూ ఉంటావు, నువ్వు దాన్ని చూసి దూరం అయిపోతూ ఉంటావు. గ్లోరీ, హల్లెలూయా. ఎందుకు అంటే ఇప్పుడు వధువు వాక్యం పైన మాత్రమే ఆమె ఏకాగ్రత పెడుతుంది. ఆయన నోటి నుండి ఏమొస్తున్నదట? 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం బయలుదేరుతున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారుగు దేవుని తీక్షమను ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును. ఎవరు రాజులు? అరే మనము రాజులండి. ప్రభైనస్కి అంటారు రాజులు ఎవరు? ఇప్పుడు వాడు కూడా రాజులను పోజేస్తున్నాడు. నాలో గుర్రం పైన ఉన్నాడు, పాండురవర్ణం గుర్రం పైన ఉన్నాడు. వాడు లోకంలో ఉన్న రాజులను పోగు చేస్తున్నాడు. చదివినామా మనము 10వ అధ్యాయంలో చదివినామా మనము? అర్మగెద్దోను యుద్ధం కోసం వాడు సిద్ధపరుస్తున్నాడా? మతము రాజకీయాన్ని దైవాత్మలో ఏకం చేస్తున్నాడు. ఇప్పుడు వాడు వాళ్ళని పోగు చేస్తున్నాడా? మరి ఏసేం చేస్తున్నాడు? ఇటు పక్కన ఈ రాజులను, వీళ్ళు ఈ లోక సంబంధ రాజులు కాదు, వీళ్ళు పరలోక సంబంధుల రాజులు. వీళ్ళు ఈ లోక సంబంధుల ప్రభువులు కాదు, వీళ్ళు పరలోక సంబంధమైన ప్రభువులు వీళ్ళు. అందుకే బైబిల్ ఏమంటుంది? రాజులకు రాజును
ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉండెను. ఏంటిది? అర్మగిద్దోను యుద్ధం కోసం కిందికి దిగి వస్తున్నాడు. 3.5 సంవత్సరాల కాలం తర్వాత, పెళ్లి విందు తర్వాత, వివాహ మహోత్సవము పెళ్లి విందు తర్వాత కిందికి దిగి వస్తున్నాడు పరలోకము నుండి. అటు పరలోకము ఇటు పాతాళం భూమిపైన కలుసుకుంటాయి. అటు మరణము ఇటు జీవము భూమిపైన కలుసుకుంటున్నాయి యుద్ధం చేసుకోవడానికి. ఆమేనంటారా? అటు పాతాళపు సైన్యము ఇటు పరలోకపు సైన్యము భూమిపైన యుద్ధం చేసుకోవడానికి కలుసుకుంటున్నాయి. అటు మరణము ఇటు జీవము భూమిపైన కలుసుకొని యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాయి. 4వ ముద్ర ఎంత ఇంపార్టెంటో అర్థమైందా? ఇప్పుడు 4వ ముద్రలో మనం ఉన్నామని అర్థమైందా? ఇంకా ఉంది కానీ ఆపాలనుకుంటాను, రేపు చెప్తా. 4వ ముద్రలో ఇంకా కొన్ని విషయాలు లార్డ్ విల్లింగ్ గమనించండి. లేఖనము చెప్పినట్లుగా 4వ ముద్ర విప్పబడింది. దాని మర్మము మనకి ఇప్పుడు అర్థమైంది. మనం ఏమై ఉన్నామో అర్థమైంది. ఇప్పుడు వాడేం చేస్తున్నాడో అర్థమైంది. పోప్ ఎందుకు ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడో అర్థమైంది. ప్రపంచ దేశాలలో అశాంతి ఎందుకు వస్తుందో అర్థమైంది. అన్నీ దానికోసమే జరుగుతున్నాయి. ప్రపంచం ఎదురు చూస్తున్న సూపర్ మ్యాన్ వాడే పోప్. అతీతమైన వ్యక్తి వాడే పోప్. వాడు అతీతమైన వ్యక్తిగా వాళ్ళందరికీ కనబడతాడు. ఎందుకంటే డబ్బంతా ఎవరి దగ్గర ఉంది? అన్ని దేశాలు అప్పుడపాలే ఉన్నాయా? నీకు తెలుసా నీ పైన 50,000 అప్పు ఉన్నదని? తెలుసా? 120 కోట్ల భారతీయుల పైన ఒక్కొక్కరి పైన అప్పు ఉన్నదని? ఎంతసేపు పాస్టర్ గారు, నేను నా కమ్మలమ్మతో వచ్చేస్తాయి అవి పోగానే. ఎంతసేపు పాస్టర్ గారు, నా ఒంటిపైన బంగారం అమ్మతో తీర్చిపడేస్తా అవి పోగానే. అవన్నీ ఆల్రెడీ తాకట్టు పెట్టగరే. ఎంతసేపు పాస్టర్ గారు, నా కారం అమ్మేస్తా, నా బైండింగ్లు అమ్మేస్తా అవన్నీ పోగానే. అప్పు అమ్మ తల్లి, అసలు ప్రపంచ బ్యాంక్ అప్పిచ్చిందా అవన్నీ కుదబెట్టుకున్నందుకు, అవన్నీ తాకట్టు పెట్టుకున్నందుకు. వింటున్నారా? అవన్నీ పోగానే ఇది. మీకు తెలుసా ప్రపంచ బ్యాంకుకు మన దేశం ప్రతి సంవత్సరం ఎంత వడ్డీ కడుతున్నదో తెలుసా? మన రాష్ట్రం ఎంత వడ్డీ కడుతున్నదో తెలుసా మీకు? ఇంటర్నెట్లో చూడండి రా బాబు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మన భారత ప్రధాని మోడీ గారు అంటే అంటే అమెరికాకి ఎందుకు పోతున్నాడు? ఊరికి ప్రపంచ దేశాలు ఎందుకు తిరుగుతున్నాడు? వాళ్ళ మోడల్ని ఇక్కడికి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నాడు? వింటున్నారా? ఎందుకు మన 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను రద్దు చేశాడు? మీకు అర్థమవుతుందా? ఇవన్నీ వెనకాల ఒకే ప్రపంచ ప్రభుత్వం కొరకు జరుగుతున్న సన్నాహాలు, ప్రొఫెసీస్, ప్రవచనాలు నెరవేర్పివి. 4వ గుర్రం పైన వాడు స్వారీ చేస్తున్నాడు ఆల్రెడీ. వాడు మతము, రాజకీయము, దయ్యపాత్మలను వాడు ఏకం చేస్తున్నాడు. వాడు పూర్తి అవతారంలోనికి రావడానికి వధువు ఇక్కడ అడ్డగిస్తూ ఉన్నది. కానీ వధువు వెళ్ళిపోయిన తర్వాత వాడిని అక్కడ నుండి వెలగొట్టినప్పుడు వాడు పూర్తి అవతారం ఎత్తుతాడు అక్కడ. వాడు దానికోసం ఇదంతా వాడు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈ మీటింగ్లో వదిలిపెట్టుకొని పనులకు వెళ్ళిన వాళ్ళు పరలోకం పోతారంటారా? ఇలాంటి కూటాలు జరుగుతూ ఉంటే, ఇలాంటి వాక్యము వెల్లడవుతూ ఉంటే, ఇలాంటి వర్తమానాలు బోధిస్తూ ఉంటే, వాళ్ళు పనులకు వెళ్తూ, ఉద్యోగాలకు వెళ్తూ మేము రాలేము, మేము చేయలేము అని ఉన్నవాళ్ళు పరలోకం పోతారంటారా? చెప్పాలా నాకు? వెళ్తారా? నెవర్. వెళ్ళరు. ఇలాంటి కూటంలో వాక్యం చెప్తా అంటే కూర్చొని నిద్రపోయిన వాళ్ళు పరలోకం పోతారంటారా? వెళ్ళరు. మరి పాస్టర్ గారు మరి ఎందుకు బోధిస్తున్నారు మీరు? వధువు కోసం. వధువు ఉన్నది, వాళ్ళు వింటారు. వాళ్ళన్నీ వదిలిపెట్టుకొని వస్తారు వాళ్ళ వాక్యం కోసం. వాళ్ళకి ఇప్పుడు వాక్యం కావాలా వాళ్ళకు? ఎందుకంటే ఇప్పుడు సమకూర్చే ఆస్తులన్నీ నువ్వు కొనే, పొలాలన్నీ నువ్వు కొనే, బిజినెస్లన్నీ ఎవరి చేతులకు అప్పచెప్తాను?
పోపు చేతికి అప్పచెప్పిన తర్వాత ఏం జరుగుతుంది? అర్మగెద్దోను యుద్ధంలో దేవుడు దీన్ని పూర్తిగా కాల్చేయబోతున్నాడు. నువ్వు కట్టుకున్న ఇల్లు భవిష్యత్తు గృహంలో ఉండదు. పరలోకపు పెళ్లి కుమారుడు భూలోకపు పెళ్లి కుమార్తె యొక్క ప్రకటన 21 అధ్యాయంలోని భవిష్యత్తు గృహంలో ఈ బిల్డింగులు ఉండవు, ఈ స్థలాలు ఉండవు. మరి ఎందుకండి అనవసరమైన ప్రయాస? దేవుడు మీకు 3 పూటల భోజనం ఇస్తే సరిపోలేదా? ఆర్ యు నాట్ హ్యాపీ? బైబిల్లో చెప్తలేదా? యెహోవా సెలవు లేకుండా ఒకడు అన్నపానములు పుచ్చుకొని సంతోషించువాడేవాడు? ఎంతమంది ఇంట్లో అన్నీ ఉన్నా కూడా, చక్కగా తిన్నా కూడా, పాపం వాళ్ళకు సంతోషం లేదు. చూసినావా? తిన్నది సంతోషించాలన్నా కూడా ఎవరు సెలవు కావాలి మనకు? ఎందుకు ప్రయాస? స్థలం కొనాలా, బిల్డింగ్ కట్టాలా, ఇది ఎందుకు అనవసరమైన బీపీని పెంచుకుంటాను? ఎందుకు అంతగానో ఒత్తిడి ఫేర్ అవుతున్నది? దేవుడు ఈరోజు ఈ పూట భోజనం ఇచ్చాడా? దేవానికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, నేను నీతో మంచి సంబంధం కలిగి ఉన్నాను. నువ్వు వస్తే నేను ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఫినిష్. నేను పెద్ద చర్చ్ కట్టాలా, వరంగల్లో ఎవ్వడికి లేని పెద్ద సంఘం నేను కట్టాలా? ఎందుకురా? దానికి గవర్నమెంట్ స్థలాలను కబ్జాలు చేయడం, పోలీసులు అరెస్ట్ చేయడం, ఎందుకు ఇదంతా? నీకు అంత అవసరమా? అవన్నీ అవసరమా? ఎత్తబడే కాలంలో ఉన్నాం. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటూ, ఇవి శాశ్వతం కాదు ప్రభువా, నేను నీతో రావాలా ప్రభువా అనేది వధువుగా, భార్యగా ఏమని చెప్పాను పోయిన ఆదివారం? యేసు ఇప్పుడు మనకు పర్సనల్ అయిపోవాలిగా. యేసు ఇప్పుడు మనకు వ్యక్తిగతంగా మారిపోవాలిగా. భార్య భర్తలు ఎలా వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటారో, ఇప్పుడు క్రీస్తు అయిన వధువు కూడా వ్యక్తిగత సంబంధంలోకి వచ్చేసారు. ఇప్పుడు అలా పర్సనల్ అయిపోవాలి. ఇప్పుడు అలా సిద్ధపడాలి. ఇప్పుడు నువ్వు వాయ్ ఇవన్నీ ఎందుకు అనవసరంగా లేనిపోని అన్ని తెచ్చుకోవడం? బ్రతబానం అంటాడు, ఈరోజు రోగాలకు ముఖ్యమైన కారణం ఒత్తిడి, టెన్షన్, ఒత్తిడి, ప్రెషర్. చాలా రోగాలు వచ్చాయి దాని ద్వారానే, ఒత్తిడి. అందుకే యోగా ఫేమస్ అవుతుంది ఇప్పుడు. యోగా ఏంటిది? ఒత్తిడి లేకుండా నువ్వు జీవించడము యోగా ద్వారా, మెడిటేషన్ ద్వారా నేర్పిస్తారని అంటున్నారు. ఒత్తిడి వల్లనే ప్రవక్త ఎప్పుడో చెప్పాడు, ఒత్తిడి వల్లనే అంతా. అందుకే ప్రవక్త ఏం మెసేజ్ చెప్పించాడు? ఒత్తిడిని విడిచిపెట్టుట. ఎందుకు? స్థలాలు కొని ఏం చేస్తావు? బిల్డింగ్లు కట్టి ఏం చేస్తావు? అన్నీ పోపు కప్ప చెప్పాల్సినేగా. ఉన్నదాంట్లో తృప్తిగా ఉండి, ఈరోజు దేవుని కృప వలన నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించి, ఆ కష్టార్జితంలో నువ్వు బ్రతుకుతూ లేని దానికోసం ఆశించకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ ప్రభువా అని చెప్పి ఆయనకు నీకు మధ్యలో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటే సరిపోదా నీకు? వాయార్ ఎందుకు ఒత్తిడి? చాలామంది నా గురించి ఏమనుకుంటారో తెలుసా? మార్క్ పాస్టర్కి ఎక్కడి నుండో బయట దేశాల నుండి డబ్బులు వస్తాయి, అందుకే ఆయన ఎప్పుడు చూసినా ఒత్తిడి లేనులా కనపడతాడు. ఆయన ఎప్పుడు చూసినా ఏ టెన్షన్స్ లేనులా కనపడతాడు. వాళ్ళకో తెలియదు. వాళ్ళకు నేను ఒక తాలబ్ షేయ్ ఆల్రెడీ నా ప్రవక్త దగ్గర తీసుకున్నా. ఆ తాలబ్ షేయ్ ఏంటో తెలుసా? ఒత్తిడిని విడిచిపెట్టుట. రేపు నేను అప్పు కట్టాలా, ఎందుకు ఈ రాత్రంతా చింతించుకోవడం కూర్చోవాలా? ఎందుకంటే ఒకడు చింతించుట ద్వారా మూరెడు ఎక్కువ చేసుకోలేడు, మూరెడు తక్కువ చేసుకోలేడు, కానీ రోగాలు మాత్రం తెచ్చుకోగలడు. అంత అవసరమా? రేపు ఏం జరగాలనో అది జరగడానికి దేవుడు ముందు నిర్ణయించాడు. అక్కడ నువ్వు ఆయనతో సంబంధం కలుగుంటూ ప్రభా నీ చేతికప్ప చెప్తున్నా, రేపు అప్పు నువ్వే కట్టు. అక్కడ చూడు దేవుడు ఎలా మిరాకిల్ చేస్తాడో, చూడు దేవుడు ఎలా అద్భుతం చేస్తాడో, చూడు ఎలా దేవుడు నిన్ను దీవిస్తాడో. వింటున్నారని అన్నది. అయితే అంత విశ్వాసం చాలామందికి రావట్లే, అంత నమ్మకం చాలామందికి వస్తలేదు, అంతగా దేవుని పైన భారం వేయడం చాలామంది వాళ్ళు చేయలేకపోతున్నారు. అదే ప్రాబ్లం ఈ రోజున. దట్ ఈస్ ద ప్రాబ్లం. అదే సమస్య. నేను ఎంతమంది దగ్గర విన్నానో తెలుసా? అలా దేవుని పైన భారం వేసినప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు బయట వాళ్ళైనా
ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి, బ్రదర్ నువ్వేం టెన్షన్ పడకు, నీకు వీలున్నప్పుడే ఇవ్వు. ఇతను బతలాడలేదు, ఇతను అడగలేదు, ఇతను అయ్యా ప్లీజ్ 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 అని అనలేదు. దేవుడి పైన భారం వేసినప్పుడు అప్పిచ్చిన వాని హృదయాన్ని దేవుడు మారుస్తాడు. రేపు కట్టకపోతే నీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటేస్తాను అన్నోడే వచ్చి ఏమంటాడు తెలుసా, నీకు ఇంకేమైనా కావాలి, ఒక 5,000 కావాలన్నా చెప్పు, ఉన్నప్పుడే ఇతులే, ఏం బాధ లేదు. అది దేవుడు చేసేది. అలాంటి సాక్ష్యాలు నేను ఎన్నున్నా తెలుసా, అలాంటివన్నీ నేను చూశానో తెలుసా నా జీవితంలో. ఎస్, ఏమి ఇక్కడ సమకూర్చుకున్నా అవేవి మనని పరలోకం తీసుకెళ్ళవు. అది నిజమైన సత్యం. 4వ ముద్రలో అంటాడు ప్రవక్త, మనము భూమిపైకి ఏమీ తీసుకొని రాలేదు, ఈ భూమిపై నుండి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనం ఏమీ తీసుకొని పోము, ఒక ఆత్మీయ జీవితం తప్ప. ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వు, ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వు, వాక్యము ధ్యానించుటకు ప్రాముఖ్యత ఇవ్వు, దేవునిలో ఉండుటకు ప్రాముఖ్యతనివ్వు. అదొక్కటే నేను పరలోకానికి తీసుకెళ్ళేది. అది ఇవేవి నేను పరలోకానికి తీసుకెళ్ళవు, వేస్ట్. అందులో మళ్ళీ 4వ ముద్ర తెరబడిన తర్వాత అయితే నాకైతే ఇంకా వేస్ట్ అనిపిస్తుంది. అసలు ఈ బిల్డింగ్ కూడా నేను ఎందుకు కట్టినారా అనిపిస్తుంది నాకు, వేస్ట్. ఎందుకంటే సాతానుడు అతి త్వరలో దీన్ని గోడౌన్గా మార్చబోతున్నాడు. ఖచ్చితంగా పోపు దీన్ని గోడౌన్గా మారుస్తాడు. చర్చిలకు తాళాలు వేయబడతాయి. మనం వాళ్ళతో సహకరించాం గనక, వాళ్ళతో మనం ఏకంగా గనక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఈ చర్చ్ని మూసేస్తారు, వాళ్ళు తాళం వేసేస్తారు. నో ప్రాబ్లం. మళ్ళీ అపోస్తల కాలంలో ఇంటింట కూడుకుంటాం మనం అక్కడ. అపోస్తల కాలంలో ఎలాగైతే వాళ్ళు హింస పడినప్పుడు ఇంటింట కూడుకున్నారో అలా మనం ఇంటింట కూడుకుంటా ఉంటాం అక్కడ. రహస్యంగా ఇంటింట కూడుకుంటా ఉంటాం. మరి అన్నీ అయిపోతాయి కదా బ్రదర్. అప్పుడు రేషన్ కార్డు కట్ అయిపోతుంది. అప్పుడు క్రయ విక్రయాలు, అమ్మడాలు కొనడాలు ఉండవు. ఎందుకంటే 666 ముద్ర లేకుండా, మృగం యొక్క ముద్ర లేకుండా, సాధారణ ముద్ర లేకుండా ఏమి ఉండవు కదా. మరి ఏంటిది అప్పుడు పరిస్థితి? పలుకబడిన మాట ద్వారా బతుకుతాం మనం. అందుకే వధువు ఇప్పుడు పలకబడిన మాట కొరకు సిద్ధపరచబడతా ఉన్నది. పలకబడిన మాట ద్వారా ఇక్కడ బ్రతికి వెళ్ళి మళ్ళీ పలకబడిన మాట ద్వారానే యుద్ధము చేసి, మళ్ళీ అర్మగెద్దోను యుద్ధంలో కూడా పలకబడిన మాట ద్వారా యుద్ధం చేసి, 1000 ఏళ్ల పరిపాలనలో కూడా పలకబడిన మాట ద్వారానే ఈ ప్రపంచ రాజ్యాలను వెళ్తాం మనం. వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో అర్థమైందా? స్టే ఇన్ ద వర్డ్. వాక్యములోనే నిలుచుండు, సంఘములో కాదు, వాక్యములో. బ్రదర్, సిస్టర్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రపంచంలో మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, మార్క్ పాస్టర్ సంఘంలో ఉండాలని రూల్ కాదు ఇక్కడ. మార్క్ పాస్టర్ సంఘం కోసం నేను దీన్ని బోధిస్తలేను, నా దగ్గర కావాలని నేను బోధిస్తలేను. నువ్వు ఏ సంఘంలో ఉన్నా వాక్యములో నిలుచుండు. స్టే ఇన్ ద వర్డ్. వాక్యములో నిలుచుండు. నేనెన్నడూ నా సంఘానికి జనాలను ఆకర్షించడానికి నేను ఎప్పుడు ప్రయత్నించలేదు. నేను ఎప్పుడు అలా ప్రసంగించలేదు. నా ప్రసంగం అంతా ప్రవక్త చెప్పినట్టుగానే ఉంటుంది. వాక్యములో నిలుచుండు. నువ్వు ఎక్కడున్న వాక్యములో ఉండు, ఏ చోట ఉన్న వాక్యములో ఉండు. సాతానుడు నిన్ను తీసుకెళ్ళి పాతాళంలో వేసిన వాక్యములో ఉండు. స్టే ఇన్ ద వర్డ్. అదే ముఖ్యం. నువ్వు ఈ సంఘంలో ఉంటేనే వాక్యంలో నిలుచుండడం కాదు, తప్పుడు బోధాది. నో 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 నో. ఈ సంఘంలో ఉన్నంత మాత్రాన, ఇంకేదో సంఘంలో ఉన్నంత మాత్రాన వాక్యంలో నిలుచుండడం కాదు. ఇది సంఘములకు సంబంధించిన విషయం కాదు. ఇది వాక్యానికి, వ్యక్తిగతంగా వధువుకి వాక్యానికి మధ్యలో ఉన్న సంబంధం ఇది. నువ్వెక్కడున్నా వాక్యంలో నిలుచుండు. అది మెయిన్. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి 4వ ముద్ర మనకు తెరవబడిందా? అర్థమైందా? వాడు ఎందుకు పాండురవర్ణపు గుర్రం పైన బయలుదేరాడో, వాడు ఎందుకు ఆ 3 రంగులు మిశ్రమం చేశాడో అర్థమైందా? ఎందుకు వాడు ఇప్పుడు పాండురవర్ణపు గుర్రం పైన బయలుదేరాడో అర్థమైందా? ఇదంతయు కూడా ఇక లాస్ట్ అండ్ ఫైనల్ షోడౌన్ కోసం.
ఇక చివరిగా జరగబోయే ప్రదర్శన కోసం, చివరి ప్రదర్శన, క్లైమాక్స్, పరలోకంలో ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు భూమిపైన అర్మగిద్దోను యుద్ధంతో ముగించబడబోతున్నది. దానికోసమే వాడు ఇప్పుడు తన సైన్యాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. అటు దేవుడు పరలోకంలో తన సైన్యాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. మనం పరలోక సైన్యమేనా? అయితే ఈ భూమికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం పరలోకానికి సంబంధించిన వాళ్ళం. పేతురు చెప్పినట్టుగా మనము ఇక్కడ ఏమై ఉన్నామట? యాత్రికులము, పరదేశులము, ప్రయాణికులమై ఉన్నాం. అవునా? మనం పరదేశులమేనా? అతి త్వరలో మనం తిరిగి మన ఇంటికి వెళ్ళిపోబోతున్నామా? అతి త్వరలో మనము మన సొంత గృహాలకు వెళ్ళిపోబోతున్నామా? మన పరలోకాన్ని మనం తిరిగి వెళ్ళిపోబోతున్నామా? మనం ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళం? మనం పరలోకం నుండి వచ్చిన వాళ్ళం. తిరిగి ఎక్కడ పోబోతున్నాం మనం ఇప్పుడు? ఇంటి పైన బెంగ మొదలైందా? పరలోకాన్ని వెళ్ళాలన్న బెంగ? ఊరుకోని పాస్టర్ గారు, ఇంకో 20,000 దాకా రాకుంటే బాగుంటుంది యేసు ప్రభు. ఊరుకోండి, నేను ఇంకా ఇల్లు కట్టలేదు, ఇంకా నేను చాలా చేయాల్సినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడే వస్తారని బెదిరిస్తున్నారు మమ్మల్ని. అంటే నీకు ఇంటి బెంగ లేదంటే అసలు నువ్వు అక్కడ నుండి రాలే. ఇప్పుడు వధువుకి ఇంటిపైన బెంగ మొదలైంది. వెళ్ళిపోవాలి, వద్దు ప్రభువా, ఈ లోకం నాకు వద్దు ప్రభువా, నేను వెళ్ళిపోవాలా ప్రభువా, నాకు వద్దు ప్రభువా, ఈ లోకం నాకు వద్దు ప్రభువా, నన్ను తొందరగా తీసుకెళ్ళు ప్రభువా. చికోగా అబ్బాయి కోసము వధువు ఎదురు చూస్తూ ఉన్నదా? ఆమేన్. చికోగా అబ్బాయి కోసము వధువు ఎదురు చూస్తూ ఉన్నదా? మర్చిపోయాలా కదా? అప్పుడే చికోగా అబ్బాయి గురించి మర్చిపోయారా? అప్పుడే. ఆమేన్. అందరూ మనల్ని త్రోసేశారా? మనం ఇక్కడ ఒక అనాథగా మిగిలిపోయినామా? ఇప్పుడు వధువు ఇక్కడ ఒక అనాథగా ఉన్నదా? ఇప్పుడు ఎందుకు? తన చికోగా అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నది. వస్తాడా ఆయన? తీసుకెళ్తాడా మనల్ని? ఈ సంఘాలన్నీ, ఈ సహోదరులన్నీ మనల్ని ఎగతాళి చేస్తున్నాయా? మనల్ని హేళన చేస్తున్నాయా? అక్కడ ఆ రోజు చేసినట్టుగా చెప్పండి. ఎస్, నో ప్రాబ్లం. మన చికోగా అబ్బాయి వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆమేన్. సిద్ధపడదాం. 4వ ముద్ర మనకు తెరవబడింది. ఆమేన్. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే 4వ ముద్రలో ఇంకో కొన్ని విషయాలు ఉన్నాయి. అవి చెప్పిన తర్వాత 5వ ముద్ర ఇందులో ఎందుకు జరిగింది, 6వ ముద్ర ఎలా జరిగింది, 7వ ముద్ర ఎలా జరిగింది, అవన్నీ నేను తీసుకొస్తాను. ఈ కాలంలో ఎలా జరిగినాయో రేపు 2 కూటాలలో. వింటున్నారా? బూరలు ఎందుకు ఊదబడ్డాయో ఇప్పటికే కొన్ని కారణాలు చెప్పాను. బూరలు ఎందుకు ఊదబడ్డాయో, ఎందుకు? ఇశ్రాయేలులు స్వతంత్రత పొందుకోవడం ఆయన రాకడకు సూచననేనా? రేపు చూపిస్తాను. మత్తయి సువార్త 24లో చెప్పాడు ఆయన. నీ రాకడకు సూచనలు ఏంటిదని అడిగారా వాళ్ళు? 3 ప్రశ్నలలో 2వ ప్రశ్న ఏంటిది? నీ రాకడకు. అప్పుడు ఆ సూచనల గురించి చెప్తే ఏమన్నాడు ఆయన? అంజూరపు చెట్టు. బైబిల్ అంజూరపు చెట్టు ఎవరు? చిగురించడం అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు వారు ఒక దేశముగా, స్వతంత్ర దేశముగా ఏర్పడడం అయి ఉన్నది. కోల్పోయిన స్వాతంత్రత మళ్ళీ వాళ్ళకి రావడం అయి ఉన్నది. అందుకే అది జరగాలంటే అది జరగాలంటే వాళ్ళకి ఇవ్వబడ్డది ముద్రలు కాదు, వాళ్ళకి ఇవ్వబడ్డ ఏంటిది? బూరలు. అందుకే వాళ్ళకి 5-6 బూరల కింద వాళ్ళకి ఏమొచ్చింది? ఇప్పుడు స్వాతంత్రత వచ్చింది. అక్కడ 6 పాత్రలు కుమ్మరించబడ్డాయా? 6 బూరలు ఊదబడ్డాయా? ఎప్పుడైనా 6కు 7కు మధ్యలో సీక్రెట్. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. మై ఫ్రెండ్స్, నా స్నేహితులారా, నిజంగా ఈరోజు మనం చాలా 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 ముఖ్యమైన కాలంలో ఉన్నాం. మొదటి కాలము హతసాక్షుల కాలం. మొదటి ముద్ర కాలం హతసాక్షుల కాలం. 2వ ముద్ర కాలము అది చీకటి కాలం. 3వ ముద్ర కాలం అది సంఘ సంస్కర్తల కాలం. 4వ ముద్ర కాలం ప్రాఫిటిక్ ఏజ్, ప్రవచనాత్మక కాలం. అది అందరూ ప్రవచనాత్మతో నింపబడతారు. అందరూ పక్షిరాజులుగా ఉంటారు. ఇప్పుడు పక్షిరాజులు ఎవరు? ప్రవక్తలై ఉన్నారు. పక్షిరాజులు ఎవరు? బైబిల్లో యెహోవా అయి ఉన్నాడు. అవునంటారా? అదే ఇది ప్రవచనాత్మక కాలం. మనం ఏ కాలంలో ఉన్నామో అర్థమైందా? ఇప్పుడు ఎక్కడున్నామో అర్థమైందా? అందరికీ అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి.
గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు మనం కలుసుకుందాం. అందరు లేచిన మనట్లేదు ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. మీకు ఇష్టమైన ఎడల మీ 2 చేతులు పైకెత్తి, ప్రభువా నేను వ్యక్తిగతంగా నీతో సంబంధం కలిగి ఉండాలనుకుంటానా. ఎవరు ఎలా ఉన్నా నాకు అవసరం లేదు, నేను మాత్రం నీతో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నా, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నా అని పూర్తిగా దేవుడికి సమర్పించుకో. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియుడైన భర్త అయిన యేసు నీకు వందనాలు. ఇప్పుడు నువ్వు మాకెంత వ్యక్తిగతం అయ్యావో మాకు అర్థమవుతున్నది. 4వ ముద్ర తెరవబడుట ద్వారా మాకు నీకు ఒక వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడుతున్నది. ప్రభువా మేము ఇప్పుడు దేని కొరకు సిద్ధపడుతున్నామో మాకు అర్థమైనది. మేము ఏ పోరాటంలో ఉన్నామో మాకు అర్థమైనది. మేము ఎవరి పక్షమును ఉన్నామో మాకు అర్థమైనది. మేమెందుకు సంఘ శాఖలను ద్వేషిస్తున్నామో మాకు అర్థమైనది. మేమెందుకు వాక్యానికి విరోధంగా ఉన్న ప్రతి కల్పన కథలను మేము ఇప్పుడు వ్యతిరేకిస్తున్నామో, మానవ పెత్తనాన్ని నాయకత్వాన్ని మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో మాకు అర్థమైంది. మేము ఏర్పాట్లో ఉన్నామని, మేము నీ ఎన్నికలో ఉన్నామని, నీ జగతు పునాది వేయబడక మునుపు 7వ సంఘకాలములో మేము నీ వధువుగా నీ భార్యగా ఉండవలనని నువ్వు ముందే నిర్ణయించినావా అని మాకు అర్థమైంది ప్రభువా. అందుకే మేము వాక్యానికి విరోధంగా ఉన్న దేనిని సహించలేకపోతున్నాం. వాక్యానికి విరోధంగా ఉన్న దేనిని మేము రాజీ పడలేకపోతున్నాము. అది ఒకవేళ వర్తమానం పేరుతో వచ్చినా, అది వాక్యానికి విరోధంగా ఉంటే, మానవ పెత్తనము నడుస్తుంటే, నికోలేతు క్రియలు ఆత్మ బోధ కనబడుతుంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ప్రభువా. ఎందుకు అంటే నీవెలా వ్యతిరేకిస్తున్నావో దానిని, నువ్వెలా ద్వేషిస్తున్నావో మేము కూడా అలానే ద్వేషిస్తున్నాం. మేము కూడా దాన్ని అందుకే వ్యతిరేకిస్తున్నాం. మానవ నాయకత్వం సంఘములో ఉండరాదు. పరిశుద్ధాత్మ నాయకత్వమే సంఘములో ఉండాలి. వాక్యం యొక్క నాయకత్వమే మా అందరిపైన ఉండాలి. ఈ సంఘాన్ని వాక్యమే నడిపించాలి. ఈ సంఘాన్ని పరిశుద్ధాత్ముడే నాయకుడిగా ఉండి నడిపించాలి. మేమందరం పరిశుద్ధాత్మ నాయకత్వం కింద మేము నడవాలి. ఒక పాస్టర్గా నేను వాక్యం యొక్క నాయకత్వం కింద, పరిశుద్ధాత్మక నాయకత్వం కింద నడవాలి. సంఘ పెద్దలు, ట్రస్టీలు వాక్యం యొక్క నాయకత్వం కింద, పరిశుద్ధాత్మక నాయకత్వం కింద నడవాలి. లాయటీ సంఘములో ఉన్న సభ్యులు లాయటీ వాళ్ళు కూడా వాక్యం యొక్క పరిశుద్ధాత్మక నాయకత్వం కింద నడవాలి. మేమందరము నీ నాయకత్వం కింద ఉండాలి, నీ శిరస్సు కింద ఉండాలి. ఎందుకంటే తలరాయి దిగొచ్చిన కాలం ఇది, శిరస్సు దిగొచ్చిన కాలం ఇది. స్వయంగా నువ్వు నీ వధువుని ఏలడానికి వచ్చావు ప్రభువా. స్వయంగా నువ్వే దిగొచ్చినావు ప్రభువా. బలిష్ఠుడైన దూతగా నువ్వు దిగొచ్చినావు ప్రభువా. అందుకే తండ్రి, మేము ఏ పరిస్థితిలో కూడా ఇతరమైన వాటిని ఒప్పుకోకుండా మేము నిలబడే కృపను మాకు దయచేయి ప్రభువా. మేము ఈరోజు 7వ దూత నాయకత్వాన్ని కూడా కోరుకోవడం లేదు. ఎందుకంటే ఆ 7వ దూత కూడా ఆ తలరాయి నాయకత్వం కిందనే ఉన్నాడు. ఆ తలరాయి నాయకత్వం కింద ఉండి ఆయన ఈ ముద్రలను బోధించాడు. ఆయన 7వ దూత కనుకనే, ఏలియా కనుకనే, అందుకే ఆయన ప్రవక్త కనుకనే మర్మములు విప్పాడు ఆయన ఆ పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ఉండి. అందుకే ప్రభువా, మేము ఆ మర్మములు వింటున్నామంటే ఆయన నాయకత్వం కింద ఉండి కాదు, పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ఉండి. ప్రభువా, ఆయన ఎప్పుడు ఇలా చెప్పాడు, నేనెప్పుడు మీరు నా కింద ఉండవలనని ప్రయత్నించలేదు, నేనెప్పుడు మీరు నాకు లోబడవలనని చెప్పి ఉండలేదు, నేనెప్పుడు మిమ్మల్ని నా నాయకత్వంలో నడిపించాలని నేనెప్పుడు ప్రయత్నించలేదు, నేనెప్పుడు
యేసుక్రీస్తు నాయకత్వం కిందనే మీరు ఉండాలని, ఆయనకు మీకు మధ్యలో ఒక వ్యక్తిగత సంబంధం ఏర్పరచబడాలనేదే నా ఉద్దేశమై ఉన్నది, నా పరిచర్య ఉన్నది అన్నాడు ఆయన. ప్రభువా, 7వ దూత చెప్పినట్టుగా ఈరోజు మేము అందుకే నీతో వ్యక్తిగత సంబంధంలోకి వస్తున్నాం. ఈ రోజున ఆ 7వ దూత వర్తమానము ద్వారా మేము ఇప్పుడు నీతో వ్యక్తిగత సంబంధంలోనికి, నీ నాయకత్వం కిందకు వస్తున్నాం మేము ఇప్పుడు. అంతేకాదు, మేము ఇప్పుడు పరలోకపు సైన్యమని, మాకిప్పుడు తెల్లని వస్త్రములు ఇవ్వబడ్డాయని, మేము తెల్లని గుర్రము పైన బయలుదేరుచున్న రాజులము ప్రభువులమని, పరలోకపు రాజులము ప్రభువులమని మాకు అర్థమైంది. ఆ 4వ గుర్రము పైన, పాండుర వర్ణపు గుర్రము పైన స్వారీ చేవానితో ఆ అర్మగిదోను యుద్ధంలో వానితో యుద్ధం చేయడానికి, వాని రాజులతో యుద్ధం చేయడానికి, రాజుల రాజైన ప్రభుల ప్రభు అయిన నీ యొక్క పక్షమున మేము ఉన్నామని మాకు అర్థమైంది ప్రభువా. అందుకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం. కృప చూపించు, దయ చూపించు. ఎట్టి పరిస్థితుల్లో మేము వాక్యము నుండి పక్కకు జరగకుండా కాపాడు. వాక్యములోనే మేము నిలుచుందుము కాక, వాక్యము మాలో నిలుచుందును గాక, వాక్యం యొక్క కేంద్ర బిందువులో మేము ఉందుము గాక, వాక్యము నుండి కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా మేము వాక్యములోనే ఉందుము గాక. చూపించు మా పైన కృప, తప్పకుండా సాయం చేయి, మాకు నడిపించు దేవా. మోసపాత్మను మేము గ్రహించి దానికి దూరముగా ఉండే భాగ్యము దయచేయి. సాతాను మోసమును, వాని యొక్క మోసమునంతా నువ్వు వెల్లడి చేసావు ఈ వర్తమానంలో. వాడిని పూర్తిగా బయట పెట్టేశావు ఈ వర్తమానంలో. వాని తంత్రాలన్నీ బయటికి తీసుకొచ్చావు ఈ వర్తమానంలో. ఈ ముద్రలో మొత్తం వాడిని బయట పెట్టేశావు ప్రభువా. అందుకే మేము నీ పక్షము నుండే కృపను మాకు దయచేయమని, వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించమని, ఆస్వాదించమని, ఈ రాత్రి మంచి నిద్ర మాకు దయచేయి, మంచి కళలు మాకు ఇవ్వు దేవా. అలానే రేపు ఉదయం నీ రాకడ ఆలస్యమైతే మేము మరొకసారి నీ వాక్యము చుట్టూ పోగవుతున్న పక్షిరాజు పిల్లలుగా ఇక్కడ మేము పోగవుదుము కాక. నీ బల్ల చుట్టూ మేము పోగయి నువ్విస్తున్న ఆహారమును భుజించి రెక్కలతో ఎగిరే భాగ్యము దయచేయి. పైకి వెళ్ళిపోయే కృపను మాకు దయచేయి. ప్రత్యక్షతలో పైకి వెళ్ళే కృపను మాకు దయచేయి. మాకు తెలుసు పక్షిరాజులమైన మమ్మల్ని ఏ పక్షి కూడా ఈ ప్రత్యక్షతలో అందుకోలేదని, పక్షిరాజులు మాత్రమే అందులో ఉండగలవని అర్థమైంది ప్రభువా. అందుకే మేము ఇంకా పైకి ఎగిరే కృపను మాకు దయచేయమని, వచ్చిన నీ పిల్లలందరినీ దీవించమని, ఆ పరలోకపు వాతావరణంలో మేము నుండే కృపను ఇవ్వమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.